నువ్వు హిందువా కాదా, నువ్వు హిందువా ముస్లిమా అంటే అతను పానిక్ అయ్యి నేను ముస్లిం అని చెప్తే ఖురాన్లో ఉన్న ఒక వర్స్ చదువు అంటే ఆయన చదవలేకపోతే డైరెక్ట్గా పాయింట్ బ్లాక్లో కనిపెట్టి చంపేశారు. వాళ్ళ వైఫ్ నన్ను కూడా చంపే అని చెప్తే ఈ విషయం వెళ్ళి మోదీకి చెప్పు అని చెప్పేసి తను వదిలేశారన్న. టెర్రరిజం హ్యాజ్ అ రిలీజియన్, దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఇంకొక 50 or 60 yearsలో ఇండియా సూపర్ పవర్ అవ్వకపోతే సస్టైన్ అవ్వడం చాలా కష్టం ఉంది. సో అన్న, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం మిలిటరీ అటాక్స్ ఏవైతే చేసామో దీని వెనకాల ఎగ్జాక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ధర్మ సంస్థాపన అంటాను నేను. అతిపెద్ద దేశంలో దొంగ ఎవడో పాయింట్అవుట్ చేయాలంటే అది కాంగ్రెస్. Then Prime Minister Manmohan Singh government involvement in various scams including 2G, coal scam and Commonwealth. को 1,76,000 करोड़ रुपए का चुना कांग्रेस మన దేశాన్ని నాశనం చేసే పనులన్నీ అదే చేస్తుంది. భారతదేశానికి అతిపెద్ద వీక్నెస్ ఏంటంటే ఏ కంట్రీ అయినా సూపర్ పవర్ అవ్వాలి అన్నా, స్ట్రాంగ్గా అవ్వాలి అన్నా యూత్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. మన యూత్ అందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి ఉండడానికి, అక్కడ వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బికమ్ స్పిరిచువల్ అన్న. మోదీ గారి మీద టార్గెట్ ఏంటి? ఒక దేశము 4th లార్జెస్ట్ ఎకానమీలోకి ఎంటర్ అవుతుంది అంటే ప్రపంచమంతా శత్రువులే ఉంటుంది. కసబ్ ఆ జైషీ మొహమ్మద్ అనే ఏరియాలో మోదీ గారు 9 టెర్రరిస్ట్ క్యాంపులు లేపేసి దాంట్లో ట్రైన్ అయ్యాడంట. మోదీ స్నైపర్లు అంటాడన్న. ఇక్కడ దాక్కుని కొడతాడన్న దెబ్బ టార్గెట్ మిస్ అవ్వకుండా కొడతాడు. మళ్ళీ ఇన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు బార్డర్లో కరెక్ట్గా ప్లేస్ అయ్యాయి. సో పాకిస్తాన్ ఏమంటది, మేము టెర్రరిజంతో బాధపడుతున్నాం అని అంటది. కానీ వీళ్ళు టెంట్లు వేసుకొని బార్డర్ దగ్గర నీట్గా కూర్చున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్లో ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా సరే ఇక్కడ మిలిటరీ ఇన్వాల్వ్ అవుతుంది. మిలిటరీ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఐఎస్ఐ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ టెర్రరిజం. 10,000 15,000 ఏసీ కింద కూర్చొని సంపాదిస్తే మీకు రెస్పెక్ట్. రోడ్డు మీద నువ్వు వెళ్ళి కష్టపడి ₹1,00,000 సంపాదించినా మీకు రెస్పెక్ట్ లేదు. జై జవాన్ జై హింద్. జై హింద్. అన్న నమస్కారం అన్న. నమస్కారం. స్ట్రైట్గా పాయింట్కి వస్తా అన్న. April 22 హనీమూన్ కోసం కపుల్స్ పహల్గామ్ వెళ్తే అక్కడ టెర్రరిస్టులు వచ్చి వాళ్ళ హస్బెండ్ని నువ్వు హిందువా కాదా, నువ్వు హిందువా కాదా, నువ్వు హిందువా ముస్లిమా అంటే అతను పానిక్ అయ్యి నేను ముస్లిం అని చెప్తే ఖురాన్లో ఉన్న ఒక వర్స్ చదువు అంటే ఆయన చదవలేకపోతే డైరెక్ట్గా పాయింట్ బ్లాక్లో కనిపెట్టి చంపేశారన్న. డైరెక్ట్గా వాళ్ళ వైఫ్ నన్ను కూడా చంపే అని చెప్తే ఈ విషయం వెళ్ళి మోదీకి చెప్పు అని చెప్పేసి తను వదిలేశారన్న. ఇది ఒక ఇన్సిడెంట్ కాదండి, ఇది ఇంటెన్షనల్తో చేసిన అటాక్. ఒక్క 10 seconds ఎవరైతే పహల్గామ్ అటాక్లో చనిపోయారో వాళ్ళ కోసం మౌనం పాటిద్దాం అన్న. ఓకేనా అన్న, ఈ రిలీజియస్ బేస్డ్ విక్టిమ్స్ని సెలెక్ట్ చేశారు అంటే హిందూస్నే చంపాలి అని టార్గెట్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారన్న? ఒక విషయం జనాలందరికీ, దేశం అంతా, ప్రపంచం అంతా అర్థం అవ్వాల్సింది ఏంటంటే టెర్రరిస్ట్ హ్యాస్ నో రిలీజియన్, టెర్రరిస్ట్ సింపథైజర్స్, ఈ BBC ఇట్లాంటి న్యూస్ మీడియా అండ్ పొలిటికల్ పార్టీస్ అందరికీ టెర్రరిస్ట్ హ్యాజ్ అ రిలీజియన్ అనే మెసేజ్ వెళ్ళాలి. ఎందుకంటే ఖురాన్లో ఉన్న కొన్ని వర్సెస్ తీసుకుని ఇట్లా జిహాదీ, ISIS ఇట్లాంటి మొత్తం టెర్రర్ ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో ఏదైతే ఉన్నాయో ఇది ప్రపంచం అంతా కూడా ఇదే పని చేస్తుంది. ఇక్కడైతే రిలీజన్, ఇప్పుడు నేను ఎక్కడైనా కూడా సిచ్యువేషన్ని ఓన్లీ మన దేశం పర్స్పెక్టివ్లో చూసి నేను నిర్ధారించను. అందుకే నేను చెప్పేది ఏంటంటే నాకు డైరెక్ట్గా నేను ముస్లింలకు అగేన్స్ట్ కాదని అక్కడే చెప్తాను. జనాలు ఏంటంటే వీడు సెక్యులర్ అని అనుకుంటారు. కానీ మీరు చూడండి, మోదీ గారు కొంతమంది లేడీస్తో ఒక మెసేజ్ ఇప్పించాడు కదా పల్గామ్ తర్వాత. అందులో సోఫియా ఆమె ఎట్లా మాట్లాడింది, మన దేశం ప్రోగా ముస్లిం. సౌదీ అరేబియా కూడా మనకి చాలా ఫ్రెండ్స్, దుబాయ్ వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళు చేస్తున్న రాడికలైజేషన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ లేబుల్ చేసుకుని ఓన్లీ ఆ ఖురాన్ వర్సెస్లో ఇట్లా జిహాదీ మెంటాలిటీతో చేస్తున్నారు. దానికి చాలామంది ముస్లిం లీగ్స్ కూడా అగెన్స్ట్. ఇది గుర్తించాలి. టెర్రరిజం హ్యాజ్ అ రిలీజియన్, దాన్ని నిర్మూలించాలి, దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అనేది జనాలు గుర్తించాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఏ దేశంలో అయినా యుద్ధము అనేది ఒక రిలీజియన్ పరంగానో ఐడియాలజీ పరంగానో ఇంకా ఇవన్నీ చిన్నవి అంటాను నేను. అంటే వీటి ద్వారా యుద్ధం జరుగుతుంది అని మనం చెప్పలేం. యుద్ధం జరిగేది ఒకే ఒక్క కారణం చేతన, అంటే 2 కారణాలు. ఒకటి, దాంట్లో అతిపెద్ద కారణం ఏంటంటే ట్రేడ్. ఆ ట్రేడ్కి సంబంధించిందే పరస్పర సంబంధాలు.
దేశాలకు సంబంధించిన పరస్పర సంబంధాలు, వీటిని ఉల్లంఘించిన తర్వాత యుద్ధం జరుగుతుంది. ఎలా? ఆ ట్రేడ్ అనేది 3 విషయాల్లో డిపెండ్ అయి ఉంటుందన్న. ఒకటి జనాలందరికీ తెలుసు, ఆర్మ్స్ అండ్ ఆర్మమెంట్స్. రెండోది ఆయిల్. మూడోది ఫార్మా. ఈ మూడిటి మీద యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచం మొత్తంలో. మోదీ గారు మనకి పవర్ తీసుకోగానే అసలు ఆ మోదీ గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఆయన రాగానే ఫస్ట్ రెండింటి మీదే ఫోకస్ చేశాడు. ఒకటి ఫౌజ్, ఇంకోటి ఫార్మర్స్. ఎందుకు చేయాలంటే ఇప్పుడు నువ్వు కొత్త ఇంటికి వెళ్తా ఉన్నా, వెళ్ళిన వెంటనే ఆ ఇంటి సెక్యూరిటీ చూసుకోకుండా నువ్వు అంతా బతుకుతూ ఉంటే ఇల్లే పోతే ఎంత సంపాదించి లోపల పెట్టుకున్నా సెక్యూరిటీ లేదు. అది ఫస్ట్ ఆయన చేసింది కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ. భారతదేశానికి అతిపెద్ద వీక్నెస్ ఏంటంటే, మనకి ఫారిన్ మీద చూసుకునే సెక్యూరిటీ అనేది ఇండిపెండెన్స్ కాడి నుంచి ఎవడు ఆలోచించలేదు. అది లేదు, అది ఇప్పుడు స్టార్ట్ అయింది మొన్న రా. సో మోదీ గారి విషయానికి వద్దాం. ఫస్ట్ సెట్ చేశాడు ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక రేంజ్లో సెట్ చేశాడు. ఎందుకంటే దేశం అందరికీ తెలుసు 2014 తర్వాత చాలా బాంబ్ బ్లాస్ట్లు జరగలేదు, అంతకుముందు జరుగుతున్నంత రేంజ్లో జరగలేదు. టెర్రరిస్టులని వేల కొద్ది టెర్రరిస్టులని వేసేసాడు మోదీ గారు. దాంట్లో ఆయన ఎక్స్ట్రీమ్లీ స్మార్టెస్ట్. తర్వాత ఫార్మింగ్ వచ్చేసరికి, అంటే వంట, నెక్స్ట్ నువ్వు ఇంట్లో ఉంటావు, తినాలి, తిన్న తర్వాత కదా నీకు బెంచ్, టేబుల్, సోఫా అలాంటి సెట్ చేసుకుని జరుగుతుంది. సో ఫార్మర్స్ మీద ఆయన సరిగ్గా చేయలేకపోయాడు. అది ఇంకా ఫ్యూచర్ పెండింగ్ ఉంది యాక్టివిటీ. ఈ ఖలిస్తానీ మూమెంట్ కానీ, ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ, వాటిని ఇంకా సరే అంటే ఫోకస్ అంతా దీని ఒకదాని మీద ఉండేసరికి ఎప్పుడైనా కూడా ఆర్థిక వనరుల్ని పైకి తీసుకెళ్ళాలన్నా, దాని తర్వాత నువ్వు దేనికైనా మిసైల్స్ కొనాలన్నా ఫండింగ్, సెక్యూరిటీ మీద ఉంది ఇప్పుడు మొత్తం. అన్న మీరు చెప్పారు మోదీ గారు ఇంటర్నల్ సెక్యూరిటీని స్ట్రాంగ్ చేశారు అని, కానీ కొన్ని థింగ్స్ ఏమొస్తున్నాయి అంటే, మనం 5 లక్షల మంది మన రిక్రూట్మెంట్ ఉంటే ఆర్మీలో అది చేయలేకపోయాము. సో మనము ఆ థింగ్, మనం అసలు టెర్రరిస్టులు రావడానికి మనం అక్కడ సెక్యూరిటీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే వాళ్ళు వచ్చారు అన్న పాయింట్ మనకి నడుస్తుంది. సో దాని మీద మీరు ఏమంటారు? సెక్యూరిటీ స్ట్రాంగ్గా చేయాలి, ఇట్స్ నాట్ ఎ రాంగ్ పాయింట్. కానీ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రాపగెండా యాంగిల్ అనేది తీసుకొస్తారని నేను ఎప్పుడైనా కూడా ఆ స్టేట్మెంట్ అన్ఫినిష్డ్గా వదిలేశాను. రిలీజియన్కి అగెయిన్స్ట్ కాదని చెప్పాను కదా, నేను అవుట్ అండ్ అవుట్గా కాంగ్రెస్కి అగెయిన్స్ట్. అతిపెద్ద దేశంలో దొంగ ఎవడు పాయింట్అవుట్ చేయాలంటే అది కాంగ్రెస్. మన దేశాన్ని నాశనం చేసే పనులన్నీ అదే చేస్తుంది. దాంట్లో భాగమే ఈ నెరేటివ్స్ అన్ని, మిలిటరీ స్ట్రాంగ్గా లేదనేటప్పుడు మోదీ గారు ఇన్ని టెర్రరిస్ట్ అటాక్లు ఎట్లా ఆపుంటాడు? అండ్ అక్కడ జరిగింది ఏంటంటే 22 టన్నల్స్ ఫైండ్ అవుట్ చేశారంట మన మిలిటరీ వాళ్ళు, పాకిస్తాన్ అండర్ గ్రౌండ్. అదేంటది హమాస్ స్టైల్ ఆఫ్ అటాక్స్. అది హమాస్ స్టైల్లో ఉంది ప్లానింగ్. అక్కడ ప్యాంట్ కూడా తీసి రిలీజియన్ ఐడెంటిఫై చేసి చంపేయడం. హమాస్ పాలస్తీన్లో ఏం చేసిందన్న, ఒకసారి కరెక్ట్గా ఆలోచిస్తే జ్యూస్ మొత్తంని నాశనం చేసింది. అక్కడ జ్యూస్ అయితే ఇక్కడ హిందూస్, వాళ్ళకి తేడా లేదు. నేను అందుకే ఇంకోలాగా చెప్తుంది ఏంటంటే, ఇది హిందూ ముస్లిం లాగా 90% సోషల్ మీడియా, 99% సోషల్ మీడియా వాళ్ళు ఎమోషనల్ డ్రివెన్ పర్స్పెక్టివ్ తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, సర్ఫేస్ మాత్రమే చూస్తారు, జెండాలు పట్టుకుని వచ్చి ప్రొవొకేషన్ చేసి. అది కాదురా పాయింట్. అక్కడ వాళ్ళు ఇప్పుడు కొంతమంది దేశంలో ఓన్లీ కొంతమంది సముద్రంలో ఉన్న డెప్త్ 200-300 కిలోమీటర్లోకి వెళ్ళి పట్టుకొస్తారు ఇన్ఫర్మేషన్. ఆ పర్స్పెక్టివ్ అనేది ఇంపార్టెంట్ అన్న. ఎవడైనా కూడా నీ దగ్గర బంగారం, నువ్వు ఒక దేశానికి రాజు, నీ దేశ ప్రజల్ని కాపాడే రెస్పాన్సిబిలిటీ నీకు ఉంటుంది. వాళ్ళకి తిండి బట్టలు ఇచ్చేది, పప్పు గురించి GST రేంజ్లో కొట్టుకుంటారు కదా, అది రాజు రెస్పాన్సిబిలిటీ కదా. నీ దేశం ఎండిపోతుంటే నువ్వేం చేస్తావు? పక్క దేశం మీద దండయాత్ర చేసి లాక్కొస్తావు. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ట్రేడ్ వార్, రిలీజియన్ వార్ కాదు, ట్రేడ్ అని చెప్తున్నాను. దానికి నువ్వు ఇంకా ఇప్పుడు రా ఏజెంట్లకు తెలిసి ఉంటుంది అనేది. వాళ్ళందరూ 18 కంట్రీలు, వీటన్నిటిని ఏ కంట్రీ ఇంటెలిజెన్స్ని ఎక్కడ సపోర్ట్ చేస్తుంది, ఆ లింక్స్ అన్ని ఐడెంటిఫై చేస్తేనే నీకు ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఐడియా వస్తుంది. సరే, ఫోకస్ చేసి ఓన్లీ పహల్గామ్ మీద ఫోకస్ చేద్దాం. అదేంటి, టూరిస్ట్ ఏరియా. అమర్నాథ్ టెంపుల్కి వెళ్ళే మిడ్ పాయింట్లో ఉన్న ఏరియా అది. వయా పహల్గామ్ వెళ్తారు. నీకు బారాముల్లా ఇట్లాంటి ముస్లిం సపోర్ట్ ఉన్న ఏరియాలు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అక్కడ కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నో ఏరియాలు ఉండగా పహల్గామ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది. పహల్గామ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? టూరిస్ట్ ఏరియా ఫస్ట్ పాయింట్.
అఫ్ కోర్స్ దెబ్బ కొడితే దేశం టూరిస్ట్ వ్యవస్థ మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఎస్పెషల్లీ కాశ్మీర్ టూరిస్ట్ వ్యవస్థ. ఎస్ అండ్ దెన్ క్లియర్ రెండో పాయింట్, జనాలు క్లియర్ మెసేజ్ మోదీ గారి మీద ఉంది టార్గెట్. సారీ టు డిస్టర్బ్. ఒకవేళ కాంటెంట్ నచ్చింది అనుకుంటే, కాంటెంట్ వాల్యుబుల్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నా అంటే దీన్ని ప్రాపర్గా స్కేల్ చేయాలి అన్న, ఇంకొంచెం వాల్యూ గెస్ట్లను తీసుకురావాలి అన్న, ఖచ్చితంగా వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్స్ అనే ఆ నోట్ అనేది మనం చూపెట్టాలి. సో అది కూడా నాకు రీసెంట్గా వీళ్ళందరూ బాగా అరే ఆ సబ్స్క్రైబర్స్ థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే, సో అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో పాడ్కాస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం, మీ చేతుల్లోనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఒక్కసారి టైం తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద చిన్న క్లిక్ చేయండి. మోదీ గారి మీద టార్గెట్ ఏంటి? ఒక దేశము 4th లార్జెస్ట్ 3rd లార్జెస్ట్ ఎకానమీలోకి ఎంటర్ అవుతుంది అంటే నీకు మొత్తం ప్రపంచం అంతా శత్రువులే ఉంటారు. అంటే లిటరలీ చెప్పాలంటే టర్కీ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎనిమీ. మిగతావన్నీ అంత పెద్ద ఎనిమీస్ కాదు, ఫ్రెండ్లీ నేషన్స్ ఇండియాకి. టర్కీ, ఇరాన్ అంత బద్ద శత్రువులు, అంటే ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ ఇంక్లూడెడ్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ. ఎస్, ఇవి కాకుండా అంత పెద్ద శత్రువులు ఇండియాకి లేరు. చైనా, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. చైనా అంత పెద్ద లేదు. కాబట్టి ఓన్లీ మనోడు మార్జిన్ 3rd and 4th ఎకానమీకి వెళ్తున్నాడు అంటే కాన్స్పిరసీ స్టార్ట్ అవుతుంది. జపాన్ వచ్చి యుఎస్ ఇవన్నీ ఉందామా, మన కాంపిటీషన్ కదా, కాంపిటేటర్స్ యాడ్ అవుతారు. బట్ వాళ్ళు జిహాదీ లెవెల్లో తొక్కేయడానికి ట్రై చేయరు. దే విల్ గో లైక్ హిండెన్బర్గ్ అని. అదాని హైఫా పోర్ట్ అక్కడ స్టార్ట్ చేసి ఉంటే ఇజ్రాయెల్ అట్లాంటి ఏరియాస్లో మనం బలపడే అవకాశాన్ని పోగొడుతున్నారు. ఇట్ వాస్ టోటలీ అన్నెసెసరీ, బట్ స్టిల్ దే డిడ్ ఇట్. అదాని అట్లాంటి ఇండియాలో ఉన్న ఎమర్జింగ్ మార్కెట్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు. అలా వచ్చిన ఇన్సిడెంట్సే ఇలాంటి ప్లాన్సే పహల్గామ్, దాని తర్వాత ఇంకా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, పూంచ్ బ్లాస్ట్, ఇవన్నీ. గుర్తుపెట్టుకోవాల్సిన హైలైట్ పాయింట్, టార్గెట్ ఈస్ మోదీ. టార్గెట్ ఈస్ మోదీ ఫ్రమ్ 2024 CAA రైట్స్ నుంచి తీసుకో. ప్రొవొకేషన్ ఎలా జరుగుతుంది? మోదీ వార్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తే మిలిటరీ అంతా నాశనం అవుతుంది, ఏదో కొంచెం దెబ్బ అయితే పడుతుంది, ఇండియా విల్ గో డౌన్, ఎకనామీ మీద దెబ్బ పడుతుంది. అది టార్గెట్. దాన్ని మోదీ గారు ఎంత స్మార్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు. అక్కడ వార్ జరగలేదు. CAA, NRC ప్రొటెస్ట్లు, ఫార్మర్స్ ప్రొటెస్ట్లు, ఆర్టికల్ 370, అగ్నివీర్. నువ్వు ఒక స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయి, ప్రొటెస్ట్లు స్టార్ట్ అవుతాయి దేశంలో. కొత్త స్కీమ్ డెవలప్మెంట్, డిమానిటైజేషన్ పెట్టు, ప్రొటెస్ట్. వక్ఫ్ పెట్టు, ప్రొటెస్ట్లు చేసుకుంటూ యుఎన్ ఫండింగ్, సారోస్ ఫండింగ్ అన్నీ చేసి ఇప్పుడు కూడా మోదీ గారు యుద్ధం చేయట్లేదు అంటే అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత స్మార్ట్గా ప్లాన్ చేస్తున్నాడు. యుద్ధం చేసావా దేశం కిందికి దిగుతుంది అనే దాంట్లో వెయిట్ చేస్తున్నాయి ఫోర్సెస్. సో ఇట్స్ నాట్ ట్రేడ్ వార్, ఇది ట్రేడ్ వార్ అనేసి మీరు అంటున్నారు. దెన్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఓన్లీ హిందూస్ని టార్గెట్ చేయడం అన్న? ట్రేడ్ వార్ అని నేను అంటే ఎగ్జాక్ట్గా అదని చెప్పట్లేదు. ప్రపంచ యుద్ధాలు ఎక్కడైనా కూడా నేను ఎప్పుడు కూడా స్పిరిచువల్ పర్స్పెక్టివ్తోనే మాట్లాడుతున్నాను. బికాస్ స్పిరిచువల్ విల్ బి ద మోస్ట్ న్యూట్రల్ పర్స్పెక్టివ్, సైడ్స్ తీసుకోకుండా. నేను అందుకే చెప్పాను, ఒక రాజుకి ఉండాల్సిన వ్యవస్థ, ఎవరినైనా ఊహించుకుని, ఆ రాజు హిట్లర్ ఊహించుకో, మోదీని పెట్టుకో, ఎవరినైనా పెట్టుకో, దాంట్లో అరాచకాలు ఎంత జరుగుతాయి అనేది జనాలు అర్థం చేసుకోవాలి. అలా మనకి ట్రేడ్ వార్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. రిలీజియన్లో జరిగే డ్యామేజ్ కంటే ట్రేడ్తో జరిగే, ఎందుకంటే ఈ ట్రేడ్ వల్ల చేసేటప్పుడు దే విల్ ఫైండ్ అవుట్ పాయింట్స్ వెతుక్కుంటారు. ఇక్కడ రిలీజియన్ గొడవలు పెట్టచ్చా, ఇక్కడ లాంగ్వేజ్ గొడవలు పెట్టచ్చా, ద్రవిడియన్ వర్సెస్ కన్నడ పెట్టచ్చా, అట్లా వెతుక్కుని అవి ఎరేస్తారు. ఎస్ ఆఫ్ కోర్స్ మళ్ళీ దీన్ని సబ్సెట్ని ఫోకస్ చేస్తే రిలీజియన్ వారే, అది డేంజరే. ఖురాన్ వర్సెస్ తీసుకొని అట్లా చేయకూడదు యాక్చువల్లీ. అన్న, ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్ ఏదైతే చేసిందో దాన్ని కంప్లీట్గా అగెన్స్ట్ ఉన్నారు. ఎస్, మీరు జనరల్ పర్స్పెక్టివ్లో ఇది అటాకే, కానీ హిందూస్ దీన్ని ఎలా చూస్తున్నారు అంటే హిందూస్ మీద అటాక్ జరిగింది అన్నట్టు చూస్తున్నారు. సో ముస్లిమ్స్ కూడా, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా పాకిస్తానీ అటాక్కి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఇండియన్ ముస్లిమ్స్ని ఎలా చూస్తారు? లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే మోదీ గారు వక్ఫ్ తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ సపోర్ట్ చేసింది ముస్లిం లీగ్, అక్కడ ఉన్న పెద్దలే. వాళ్ళు కూర్చొని మోదీ గారిని ఎట్లా పొగిడారంటే పొయటిక్గా పొగిడారు. మీరు అసలు మంచి పని చేశారు, ఎందుకంటే వక్ఫ్ అనే అరాచకంలో ముస్లింలే చాలామంది దెబ్బతిన్నారు, సఫర్ అవుతుంది, మీరు చేశారు అని ఇట్లా దండం పెట్టి చేశారు. అట్లా అని చెప్పి మనము ఎంటైర్ కమ్యూనిటీని ఎప్పుడు రౌండ్ అప్ చేయనున్నా, ఐఎమ్ అగెన్స్ట్ ఇట్. కాకపోతే ఆ మెంటాలిటీ అనేది అక్కడి నుంచే వస్తుంది. మళ్ళీ నువ్వేం చేస్తావు, వాళ్ళు డిసిప్లిన్లో పెడతావా, లేకపోతే ఖురాన్లో వర్సెస్ తీసేస్తావా, దాన్ని కరెక్ట్ చేసుకుంటావా,
లేకపోతే నీ పాకిస్తాన్కి నువ్వు వెళ్ళిపోతావా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఆ వెళ్ళిపోయేది దెబ్బ కొట్టి మోదీ గారు గెట్అవుట్ చేసే రేంజ్కి తీసుకురాకూడదు. డిప్లొమాట్స్ అందరినీ గెట్అవుట్, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, పాకిస్తాన్లో అందరూ వెళ్ళిపోండి అనేంత రేంజ్కి ఎందుకు చేస్తున్నారు? అది కరెక్ట్ అంటారు లేకపోతే? అబ్సల్యూట్లీ. ఎందుకంటే నీ కాశ్మీర్ తీసుకుంటే రాజా హరి ఉన్నప్పుడు అక్కడ ఆయన ఓడిపోవడానికి కారణమే ఆయన మిలిటరీలో పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉండడం వల్ల, నాట్ పాకిస్తాన్, ఆయన ఆర్మీలో ముస్లిమ్స్ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ మద్దతు పలికి వీక్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంబసీలో ముస్లిమ్స్ ఇలా పాకిస్తానీస్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది దేశం? ఆలోచించండి ఒకసారి. ఎక్కడ ఏ తప్పుకైనా ఆస్కారం ఉండొచ్చు. షేక్ హసీనా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. షేక్ హసీనా మిలిటరీ వీక్నెస్ వల్లే పారిపోయింది. ఆమెకి స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఉంటే ఎందుకు ఓడిపోతుంది? బంగ్లాదేశ్ నుంచి నువ్వు ఇండియాలోకి వచ్చి తలదాల్చుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఆ స్టెప్స్ అన్ని మోదీ గారు ఎలా ఉంటుందంటే అన్న ఫంక్షనాలిటీ, ఇప్పుడు తుపాకీలు డొక్కు తుపాకీలు కాల్చేటోళ్ళు కొంతమంది ఉంటారు, స్నైపర్ కాల్చేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే ఫారెస్ట్లో డీప్ ఎక్కడో ఉంటాడు, టార్గెట్ ఛార్జ్ అయి ఉంటుంది, బుల్లెట్స్ లోడ్ అయి ఉంటాయి, వాడి మైండ్ ఏం ఫ్రెష్ రిలాక్స్డ్గా ఉంటుంది, వాడు క్యామఫ్లోజ్ అయి ఉంటాడు, ఎవడు కనబడి ఒక్క నొక్కాడంటే ఈ దూసుకెళ్ళి టార్గెట్ ఒకే బుల్లెట్తో అయిపోతుంది. సో ఇప్పుడు అసలు మోదీ స్నైపర్లు అంటాడు అన్న, క్యామఫ్లో ఎక్కడ దాక్కుని కొడతాడన్న దెబ్బ టార్గెట్ మిస్ అవ్వకుండా కొడతాడు మళ్ళీ. సో రానున్న రోజులు ఎలా ఉండే అన్న ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్ వాట్స్ ద ప్లాన్ ఎగ్జాక్ట్లీ? ఏమై ఉండొచ్చు? మోదీ గారు అయితే వార్ అనేది చేయరన్న, ఈజ్ నాట్ ఫర్ వార్. వార్ చేస్తే దేశానికి ఎంత నష్టం ఉంటుందని, అంటే ఆయన ఇంకా వార్ చేశాడంటే ఇండియా సూపర్ పవర్ అవ్వాల్సిందే అనే అంత రేంజ్లో మూవ్ చేస్తాడు. ఫ్యూచర్ కంటే కొంచెం పాస్ట్లో చెప్తాను. 2014లో ఆయన రావడానికి ముందు కొన్ని జరిగాయి, ఇది ఎవరికి తెలియదు. ట్రంప్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇరాన్ వాడు ఏం చేశాడంటే పాకిస్తాన్లో ఉన్న యాటమ్ బాంబ్స్ని సెక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఓకే. పాకిస్తాన్ అనేది చాలా డేంజరస్ యాటమ్ బాంబ్స్, భూమంతా నాశనం అయ్యే ఉన్నాయి వాడి దగ్గర, న్యూక్లియర్స్ ఉన్నాయి. దాన్ని తెచ్చుకుందామని అనుకుంటున్నాడు ట్రంప్. వీళ్ళందరూ ఏమనుకున్నారు, అది తెచ్చుకుంటే ఇరాన్ నుండి ఎవడ ఆపలేము రాబాయ్, వాడు బటన్ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, దాన్ని రాకుండా చేయాలి, పాకిస్తాన్లోనే ఆ బాంబ్స్ని డిఫ్యూజ్ చేద్దాము అనేది ఒక ఐడియా. ఓకే. ఈ ఐడియాని కాంగ్రెస్ అపోజ్ చేసింది, ఇది అందరూ నోట్ చేసుకోవాలి. ఇండియాలో ఉన్న కాంగ్రెస్ అది డిఫ్యూజ్ చేయకండి అని, దే వాంట్ డిస్ట్రక్షన్, అందరు నాశనం అయిపోవాలని నిందది ఇండైరెక్ట్ చెప్పాలంటే. మోదీ గారు ఏం చేశారు, స్కెచ్ అప్పటి నుంచి ఉంది చూడండి, ఈ పహల్గాము పాకిస్తాన్ని ఎలా గెలకాలి, వాళ్ళకి నీళ్ళు అన్నీ ఆపేసి వాళ్ళందరినీ ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అనే ప్లాన్ 2014. అసలు 2014లో మోదీ గారు రావడానికి కూడా అదొక ప్లాన్, అది ప్రీ డిసైడెడ్. అది ఎల్కే అద్వానీ గారు చేసిన మిస్టేక్ అది. దాని గురించి అది పెద్ద సబ్జెక్ట్. అది ఆ ర్యాట్ హోల్లోకి వెళ్ళామంటే మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఇది చెప్పేస్తాను. 2014లో మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇరాన్ కానీ తెచ్చుకున్నానంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు డిస్కస్ చేయడానికి, చాలా విధ్వంసం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇండియాని తొక్కడానికి, వార్ చేయడానికి స్ట్రాటజీస్ అన్నిటినీ కూడా ఆపుకుంటూ ఒక ఈ పాకిస్తాన్ని డిఫ్యూజ్ చేయడానికి వేసిన ప్లాన్స్ ఉన్నాయి ఇవన్నీ. అందుకే వీ హ్యావ్ బీన్ సో పవర్ఫుల్. వాడు అసలు డ్రోన్లు గాల్లోకి ఎగిరే టైంకి మన వాళ్ళు రెడీగా ఉన్నారంటే నువ్వు అర్థం చేస్తారంటే పాకిస్తాన్కి తెలుసు వాడున్న 4 times బిగ్గర్ నేషన్ భారతదేశం వాడికంటే, అసలు ఏమి నేను టచ్ కూడా చేయలేనని వాడికి తెలుసు. మిలిటరీ ఫోర్స్లో కానీ ఎకనామీలో కానీ దేంట్లో అయినా వాడికి తెలుసు. అయినా కూడా ఈ యూట్యూబ్ ఇప్పుడు ఒకసారి ట్విట్టర్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంత చీప్ ఫెలోస్ అర్థం చేసుకోకసారి. వాళ్ళు అసలు ఏమాత్రం క్లారిటీ లేదు, చెప్తున్న సర్ఫేస్ అంతే. డెప్త్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసేవాళ్ళు వేళ్ళ లెక్క పెట్టచ్చు. నెంబర్ 1 గౌరవ్ ప్రధాన్, నీకు ఎక్కడో సంగం టాక్స్ అని, అభిజిత్ చావ్డా అని, మీనాక్షి జైన్ అని ఫాలోవర్స్ లేకుండా ఉంటారు వాళ్ళు. స్ట్రింగ్ నా గురించి నేను చెప్పుకోను, బట్ ఇన్ఫర్మేషన్ స్పీక్స్ కదా. ఇప్పుడు నువ్వు ఇదంతా కూడా 2014 కాన్స్పిరసీ అని కొట్టేస్తారు జనాలు. జరుగుతున్న పరిణామాలు చూడరా పోయి. 4 years బ్యాక్ నేను చెప్పింది ఇప్పుడు లైవ్లో జరుగుతుంది. కొంచెం ఈ ఐఎస్ఐ గురించి, ఈ ఎన్ఐఏ మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలానో వాళ్ళకి ఇంటర్
సర్వీసెస్ థింగ్ అలా. సో మన ఎన్ఐఏ అటాక్ జరిగిన వెంటనే ఇది పాకిస్తాన్నే చేసింది, పాకిస్తాన్ టెర్రరిస్ట్లే చేశారు అని చెప్పేసి ప్రూఫ్స్ కలెక్ట్ చేసింది. దాన్ని ఐఎస్ఐ కొట్టిపడేసింది. లేదు మీరు కావాలి అంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మా కంట్రీ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ టెర్రరిస్ట్లతోటి అని చెప్పింది. బట్ ఎన్ఐఏ స్ట్రాంగ్గా ఇది మీరే చేశారు అని చెప్పేసి ఆపరేషన్ సింధుని స్టార్ట్ చేసింది. సో ఈ ప్రూఫ్స్ గ్లోబల్ మీడియాకి ఇచ్చి పాకిస్తాన్ని ఎక్స్పోజ్ ఆ వే కూడా ఉంది. బట్ ఆ వే చూస్ చేసుకోకుండా ఈ వే ఎందుకు వెళ్ళింది అంటారు? అండ్ ఎన్నిసార్లు మనం ప్రూవ్ చేసినా సరే, నాకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ అన్న, ఎన్నిసార్లు మనం పాకిస్తాన్ ఐఎస్ఐకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఖచ్చితంగా కనెక్షన్స్ ఉన్నాయి, లష్కర్ ఈ తైబాకి ఐఎస్ఐకి మొహమ్మద్ ఈ థింగ్స్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఫండ్ చేసేది పాకిస్తానే అని 11 ఆ అటాక్స్ అయినప్పుడు కానీ ఒసామా బిన్ లాడెన్ చేసిన అటాక్స్ అప్పుడు కానీ ప్రతిసారి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ ఎందుకు గ్లోబల్ మీడియా కానీ గ్లోబల్ థింగ్ కానీ ఎందుకు సరిగ్గా టార్గెట్ చేయట్లేదు? పాకిస్తాన్ మీద ఫోకస్ పెట్టడం కంటే ప్రపంచంలో అన్నిటికన్నా మోస్ట్ డేంజర్ ఎవడు అనేది చెప్తాం జనాలకి. జనాలంతా పాకిస్తాన్ అనుకుంటారు, కాదు, బ్రిటన్. ప్రపంచంలో అన్నిటికంటే ది మెగా డేంజరస్ బ్రిటన్. బ్రిటిష్ వాడు చేసినంత అరాచకము ఎక్కడ ఎవడు చేయడు. పాకిస్తాన్ కూడా జస్ట్ వాడి చేతిలో పప్పెట్టే. ఎందుకంటే అసలు ఐఎస్ఐ స్టార్ట్ చేసింది బ్రిటిష్ జనరల్ కదా, జనరల్ ఖాతాన్ సంథింగ్ ఉంటుంది వాడి పేరు. వాడు కూడా 1948 ఈ వార్, ఇండో పాక్ వారు అవన్నీ అయిపోయిన తర్వాత వీడు స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 20 years అది ఎంత విధ్వంసం చేసిందంటే, అది స్టార్ట్ చేసిన 8 yearsలోనే కాశ్మీర్ ఉండింది దాని టార్గెట్. ఇండియాని 4 cornersలో తగలబెట్టారు వాళ్ళు ఐఎస్ఐఎస్ వాళ్ళు. ఫస్ట్ నాగాలాండ్, మిజోరాం ఆ ఏరియాల్లో అసలు మొత్తం ఇండియా ట్రూప్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళి ప్రొటెక్ట్ చేయాల్సినంత విధ్వంసం అది. పీకేశారు, ఆ పార్ట్ మొత్తం పీకేశారు కదా. దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎస్ఐఎస్ గురించి చెప్తాము. ఐఎస్ఐఎస్ ఈ బ్రిటిష్ జనరల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10,000 మంది టీం ఉండేది పాకిస్తాన్లో. ఓకే. అక్కడ కూడా ఒక బ్రిటిష్ జనరల్, ఆ పేరు గుర్తు రావట్లేదు, వాడిని పెట్టాడు చీఫ్గా. అంతా బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది బ్రిటిష్. దానికి వ్యాలిడ్ ప్రూఫ్ కూడా 2021 అన్క్లాసిఫైడ్ యూకే అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. బ్రిటిష్ జనరల్స్ M15 అండ్ M16 బ్యాచ్ వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు ఐఎస్ఐఎస్ వాళ్ళని. 380 బ్రిటిష్ ఆఫీసర్సే ఉండేవాళ్ళంట అక్కడ. ఈ సైకలాజికల్ వార్ఫేర్, ఈ మిలిటరీ టాక్టిక్స్, వీటి దాన్ని ఏమంటారు స్పై ఆపరేషన్స్, వీటన్నిటిని పాకిస్తాన్ వాడికి ట్రైనింగ్ ఇచ్చేది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటన్నా చెప్తా, కంటిన్యూ చేసి. అందుకే నువ్వు ఒకసారి ఇండియా మీద జరిగిన అటాక్స్ చూసుకుంటే, ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తీసుకో, పిఎఫ్ఐ తీసుకో, లష్కర్ ఏ తైబా తీసుకో, అల్ ఖైదా తీసుకో, జైష్ ఈ మొహమ్మద్, మొత్తం అన్నీ కూడా మిలిటరీ డ్రెస్లు వేసుకుని గన్లు పెట్టుకుని ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ట్యాంకర్స్ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? ట్రైన్డ్. అంతెందుకు చీప్ రజాకర్ తీసుకుని వాళ్ళు కూడా మిలిటరీ డ్రెస్సులు, గన్లు, ట్రైన్డ్ బై ఐఎస్ఎస్. ఐసిస్ నీ మొత్తం ప్రపంచంలో జరిగే విధ్వంసాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే లార్డ్ ఎవడు? బ్రిటిషుడు. బ్రిటిష్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్ కాదు. దే యూజ్డ్ ముస్లిమ్స్, దే యూజ్డ్ ఖురాన్. ఎవడు అంటే హిందువులను నువ్వు వెళ్ళి గన్ పట్టుకొని కాల్చారంటే కాదు, మనల్ని రారు, రాడికల్స్ కావాలి వాళ్ళకి. దట్స్ వై రిలీజియన్. ఇప్పుడు చెప్పండి, రిలీజియన్ వర్సెసా లేకపోతే బ్రిటిష్ ఏంటి? ప్రపంచం అంతా నా కంట్రోల్లో ఉండాలని సుప్రీమసీ థర్స్టీ అది. ఆ ఇంగ్లాండ్లో అది ఏదైతే ఏరియా ఉందో దట్ ఈస్ ది మోస్ట్ మాన్స్టరస్ స్పాట్ ఇన్ ద వరల్డ్. వాడు చేసినంత విధ్వంసం ఎలా చేస్తాడంటే, పాలస్తీన్ తీసుకో, బ్రిటిష్ వాడు చేసేది ఏముండదు అక్కడ, ఓన్లీ రాంగ్ డివిజన్ క్రియేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు పాలస్తీన్ వాడు, జూవిష్ అండ్ ఇజ్రాయెల్ విడిపోవాలి. అది ఎలా విడగొడతాడంటే 50 సంవత్సరాలు వాళ్ళు కొట్టుకునేలాగా విడగొడతాడు. వాడికి చేత కాదు, అది పార్టిషన్ లైన్ గీయడం వాడికి చేత కాదు. ఏం చెప్తాడు, ఈ దాన్ని ఏమంటారు ఆ ఓటింగ్ సిస్టమ్ని, అక్కడ ప్లెబిసైట్ అంటారు దాన్ని. ఏంటంటే యుద్ధం జరగాల్సిన టైంలో మీరంతా చల్లబడండి రా, మీ ట్రూప్స్ మీ ఇంటికి వెళ్ళండి, మీ ట్రూప్స్ మీ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ అంతా ఓటింగ్ పెట్టి జనాలంతా ఏ సైడ్ వెళ్ళాలంటే ఆ సైడ్ పోదాము. అదేం సంధి అది? వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ అన్న? అంటే ఇప్పుడు బ్రిటన్కి
దే ఆర్ జస్ట్ బ్రెయిన్లెస్ ఇడియట్స్ అని అంతే. వాడు ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను డిసైడ్ చేస్తా అని వస్తాడు. చెత్త థింగ్ ఏంటంటే మనోళ్ళు వాడి దగ్గరికి నువ్వు డిసైడ్ చేయని పోతారు. నెహ్రూ కాశ్మీర్లో సేమ్ ఇదే జరిగింది. కాశ్మీరు ఇండియా పార్టీషన్ జరిగేటప్పుడు నెహ్రూ అక్కడికి వెళ్ళి నువ్వు డిసైడ్ చేయి ఏం చేయాలో, అమ్మలు గొడవ పడుతున్నాడు. వాడు ఇదే చేశాడు, అరే మీ పాకిస్తాన్ ట్రూప్స్ మీ సైడ్ తీసుకోండి, ఇండియా ట్రూప్స్ మీరు వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఎవడు వెళ్తాడు అనేది పాయింట్ కదా. ఇప్పుడు చూడు మన పహల్గాము సీజ్ ఫైర్ అని ట్రంప్ అనౌన్స్ చేశాడు. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, 2 గంటల్లో మళ్ళీ డ్రోన్స్ ఎగరేస్తున్నారు పాకిస్తాన్ వాడు. ఎందుకు? ఖురాన్లో ఎనిమి నువ్వు చనిపోయేంత వరకు వదలకు ఇట్లాంటివి ఏదో ఉంటాయి, వి డోంట్ నో. దాన్ని అంటే వాళ్ళు వినరు. ఇదేంటి, ఇది బిట్రయల్ కాదా? ఇది అగ్రిమెంట్ అంత ప్రపంచం అంతా నువ్వు మీడియాకి మిలిటరీ జనరల్ ఆర్మీ జనరల్ మేము ఆపేస్తున్నాము అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తే మన వాళ్ళకి వీళ్ళ తత్వాలు తెలుసు. అది తెలిసే రెడీగా దెబ్బ కొడుతున్నారు. రెడీ క్లియర్గా నువ్వు అసలు ఏం ఆలోచించకుండా కూడా రా ఏజెంట్స్ ఐసిస్ దీని వెనకాల ఉందని చెప్పేస్తున్నారు. నువ్వేం వెనకాల ఇన్వెస్టిగేట్ చేస్తే ఈజీగా దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ అస్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దిస్ ఇస్ ఐఎస్ అని చెప్తున్నారు. అండ్ ఈ టైమింగ్ చూడండి అన్న, ఏదైతే అటాక్ జరిగిన టైమింగ్, యుఎస్ చైనా మీద టారిఫ్స్ పెంచింది. చైనా ట్రేడ్ అంతా కూడా ఇప్పుడు మెల్లగా ఇండియాకి షిఫ్ట్ అవుతున్న టైంలో, ఎందుకంటే మనది గ్రోయింగ్ ఎకనామీ అండ్ విత్ హై పాపులేషన్, ఇంత పాపులేషన్తో గ్రోయింగ్ ఎకనామీ అంటే చైనాకి ఎప్పటికైనా మనం ముప్పే. సో చైనా మీరు చూస్తే జియోగ్రాఫికల్గా కూడా ఫస్ట్ నేపాల్తో కనెక్షన్స్ పెట్టుకొని ఆ ఉత్తరాఖండ్ 300 స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళ మ్యాప్స్లో చూపించి గొడవలు రేపెట్టింది. నేపాల్ ఇప్పుడు ట్రేడ్ వాళ్ళతో చేస్తుంది ఇండియా కన్నా కూడా. సో నేపాల్ వాళ్ళకి దగ్గర అయింది. ఇటు సైడ్ వస్తే భూటాన్, ఆ సౌత్ టిబెట్ అని చెప్పేసి వాళ్ళు ఆక్యుపై చేశారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు. సో ఇప్పుడు భూటాన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇంకా మయన్మార్ అంటారా, దానికి ఫుడ్ మిలిటరీ సప్లై మొత్తం చైనా నుంచే వెళ్తుంది. అండ్ కింద చూసుకుంటే శ్రీలంక చోటపాయ రాజపక్ష వల్ల అక్కడ పాలిటిక్స్ సరిగ్గా లేవు, వీళ్ళకి లోన్స్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు రీపే చేసే పొజిషన్లో లేరు. శ్రీలంక వాళ్ళ కంట్రోల్. ఇక్కడ మాల్దీవ్స్ రీసెంట్గా లక్షద్వీప్ కాంట్రవర్సీస్ ఎట్లా అయ్యాయి, గెట్ అవుట్ ఇండియా ఎట్లా అన్నారు. సో ఇది కూడా చైనాకే. మళ్ళీ అటుపైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇవన్నీ కూడా చైనా. లదాఖ్. సో ఇప్పుడు చైనా రోల్ ఏంటి అసలు? నాకు అనిపిస్తుంది ఏంటి అంటే అన్న, దీనిలో చైనా పార్ట్ కూడా ఎంతో ఉంది. ఇట్స్ ద రైట్ టైం, ఎందుకంటే ట్రేడ్ మన దగ్గరకు వస్తుంది, కరెక్ట్ టైంకి దెబ్బ కొడితే వెళ్తుంది అనేసి. చైనాలో ఇంకో యాంగిల్ ఏంటంటే కమ్యూనిస్ట్ పిచ్చోళ్ళు అన్నవాళ్ళు. కమ్యూనిజము కరెక్ట్గా వాడితే మంచిది, రాంగ్గా వాడతారు. రాంగ్ ఎలా వాడతారు అంటే, నువ్వు ఇండిపెండెన్స్ అంటే ఏ రేంజ్కి కోరుకుంటారంటే వాళ్ళు వేరే వాడిని డిస్ట్రాయ్ చేసి, ఇప్పుడు నీ దగ్గర నీ బ్లాక్ బర్డ్ అనేది నువ్వు ఒక 1000 crores రెవెన్యూ అయినా ఉన్నాను, నేను ఎర్రజెండా పట్టుకుని వస్తా, నువ్వు 1000 crores జనాల దగ్గర నుంచి తీసుకున్నావు, జనాలకి ఇచ్చారు, సమానంగా నీకు ఎట్లుంటుంది? నేను ఎందుకు పంచాలరా, నా లోపల నుంచి రావాలరా అది పంచడం అనేది. నేను ఎంజాయ్ చేస్తున్నా స్వాలో, వీడు ఎంజాయ్ చేస్తున్నాడు, వీడు రాంగ్. దిస్ ఇస్ కమ్యూనిస్ట్. ఈ కమ్యూనిస్ట్ బాస్టర్డ్స్ ఇట్లున్నారు ఇప్పుడున్న కమ్యూనిస్టులు. బట్ జనరల్గా మార్క్సిస్ట్ అంటే యాక్చువల్గా దాన్ని ఒరిజినల్ డెఫినేషన్ ప్రకారం అప్లై చేస్తే దాని కాన్సెప్టే వేరే. అంటే పేదోడికి పంచిపెట్టు అనే కాన్సెప్ట్. లేనోడికి కొన్ని ఫెసిలిటీస్తో వాడు బతకాలి. ఎస్, ఈక్వల్గా మంచిది కదా అది. కానీ ఇక్కడ పూర్ పీపుల్ పంచుతున్నారు, రిచ్ పీపుల్ తింటున్నారు. అది మానవ సహజము, దాన్ని కంట్రోల్లో మనం పెట్టలేము. సో దట్స్ వేర్ కమ్యూనిజం ఫెయిల్ అవుతుంది. నువ్వు ఆ రూల్స్ అన్నీ తీసుకుని వచ్చి నువ్వు దేశాన్ని నడిపించడానికి అప్లై చేస్తే, చైనా వాళ్ళు కట్టడం వల్ల భూమి తిరగడమే ఒక 1 degrees ఆగిపోయిందంట. యువన్ రికార్డ్స్లో చెప్తున్నారు వాళ్ళు. సారీ టు డిస్టర్బ్. ఒకవేళ కాంటెంట్ నచ్చింది అనుకుంటే, కాంటెంట్ వాల్యుబుల్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నా అంటే, దీన్ని ప్రాపర్గా స్కేల్ చేయాలి అన్నా, ఇంకొంచెం వాల్యూ గెస్ట్లను తీసుకురావాలి అన్న, ఖచ్చితంగా వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్స్ అనే ఆ నోట్ అనేది మనం చూపెట్టాలి. సో అది కూడా నాకు రీసెంట్గా వీళ్ళందరూ బాగా అరే ఆ సబ్స్క్రైబర్స్ థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే, సో అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో పాడ్కాస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం, మీ చేతుల్లోనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఒక్కసారి టైం తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ చిన్న క్లిక్ చేయండి. చైనా వాళ్ళు మా దేశానికి ఎవరు రావద్దు ఇట్లాంటి తత్వాలు వాడు దాంట్లో బతుకుతున్నాడు. కానీ వర్కౌట్ అయింది కదా అన్న. వాడు ఎకనామీ చూసారా,
ఐ అప్రిషియేట్ అక్కడ జరుగుతుంది. వాళ్ళ పిల్లల్ని వాడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కంట్రీ గ్రో చేసుకునే విధానము అది మాత్రం బాగా వరకు కూడా ఎకనామీ పరంగా చేశాడు. బట్ కంపేర్ చేస్తే మాత్రం నేను మోదీనే టాప్లో పెడతాను. బికాజ్ మోదీ ఏంటంటే ఇప్పుడు ఒక దేశంలో నీకు శత్రువులు ఉంటే మాత్రం నువ్వు ఒక మాస్ మర్డరర్ అని రకరకాలుగా చేశారు. ఆయన ఇప్పుడు ఎలా అంటే గ్లోబల్ లీడర్ అన్న మోదీ. దేశాలు మోదీ గారి సొల్యూషన్ కోసం, ఆయన అడ్వైస్ కోసం చూస్తున్న రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. ఆయన అంత క్యాలిబర్ ఉన్న మనిషి కాబట్టి పిఎం సీట్లో ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే నేచర్ ఆయన సపోర్ట్ చేస్తుంది. అలాంటి ప్రైమ్ మినిస్టీరియల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి దేశం అంతా నెగిటివిటీ ఉన్న సిచ్యువేషన్లో వచ్చి ఇంత రేంజ్కి తీసుకెళ్తే నీకు ప్రకృతి సహకరించాలన్నా, లేకపోతే అన్ని పనులు అన్ని రకాలుగా జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సద్గురు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, 4 వర్టికల్స్ ప్యారలల్స్ అన్నీ ఉంటాయి. అన్ని ఆర్గనైజేషన్స్ పైలట్ మోడ్లో జరుగుతున్నాయి. అంటే ఆయన ప్రజెన్స్ లేకపోయినా కూడా ముందుకెళ్తున్నాయి. ఒక కరప్ట్ ఆఫీసర్ లేకుండా, ఒక మధ్యలో ఒకడు తినేసేవాడు లేకుండా ఎలా ముందుకెళ్తుంది అది? ఓన్లీ అంత స్కేల్లో ముందుకెళ్ళాలంటే నువ్వు నేచర్ నుంచి నువ్వు కాస్మిక్ ఎనర్జీ ఫుల్గా డౌన్లోడ్ చేసి ఉండాలి. ఓన్లీ దెన్ అన్ని, లేకపోతే ఏదో సిచ్యువేషన్లో క్రాష్ అవ్వడము, కరప్ట్ అవ్వడము. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ పాయింట్. 1 month బ్యాక్ చైతన్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ పాయింట్. ఒక ఈస్తో జరగాలి ఏది జరిగినా. మోదీ గారు చూడండి, నేను చెప్పాను కదా స్నైపర్లు అంటాడు. ఎంత రిలాక్స్డ్గా ఉన్నాడన్న యుద్ధం జరుగుతుంటే అసలు మొహంలో టెన్షనే లేదు. యాజ్ ఇఫ్ హీ నోస్ ఇట్. ఓ 10 సంవత్సరాల తర్వాత ఏంటో నాకు తెలుసు అన్నట్లున్నాడు. కొట్టే దెబ్బలు అట్లుండాలి. అట్లే దట్ ఈస్ అసలు ప్రైమ్ మినిస్టరియల్షిప్లో గ్లోబల్ లీడర్ అంటాను నేను. ఎందుకంటే ది వర్స్ట్ రట్ అంటే చెత్త ఉంది ఇక్కడ కంట్రీలో. 2014లో కాంగ్రెస్ వదిలేసినప్పుడు ఆ బురదని ఆల్మోస్ట్ ఒక 25% కడిగేశాడు అన్న. 25% అంటున్నాను, పూర్తిగా కడగలేదు. అది ఎలా ఉంటుందంటే ముస్లిం ఒక బ్రూటల్ రేప్ చేస్తాడన్న హిందూ గర్ల్స్ హిందువుల్ని రేప్ చేసిన ముస్లిం కేసు అనేది ఒకటి తీసుకో. మోదీ గారు దాన్ని సాల్వ్ చేయడానికి ఏదో ప్రొటెక్షన్ స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ అందం ఎట్లుంటుందంటే ముస్లింని కోర్టు తీసుకెళ్ళి సేఫ్గా బయటికి తీసుకొచ్చి వాళ్ళని లిబరేట్ చేసేంత వరకు సపోర్ట్ చేస్తారు. బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది 2011 9/11 తీసుకో. తాజ్ హోటల్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎన్ఎస్జీ కమాండోస్ని పంపి వాళ్ళని లేపేంటని పంపిస్తే ఇండియన్ మీడియా కమాండోస్ ఉన్న కోఆర్డినేట్స్ టెర్రరిస్ట్ క్లిక్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ షోన్ ఇన్ మేజర్ ఫిల్మ్. ఇంత దారుణంగా ఉన్నది. వక్ఫ్ అనేది ముస్లింలు అరాచకంగా ల్యాండ్స్ అంతా గ్రాప్ చేసుకుంది. దాన్ని సాల్వ్ చేస్తే మోదీ ఇన్నోసెంట్ పీపుల్ లైఫ్స్, పూర్ పీపుల్ లైఫ్స్ అంతా దోచుకుంటున్నాడు అంటారు. ఏందన్నా ఈ నరేటివ్? ఇది ఎప్పుడు మారాలి? ఇది 26 ఇన్నోసెంట్ హిందూస్ని టెర్రరిస్టులు వచ్చి ప్యాంట్లు తీసి మరీ చంపేస్తే మోదీ గారు దానికి 9 టెర్రరిస్ట్ క్యాంపులు అయిపోయాడు కదా. నరేటివ్ ఏమొస్తుంది? నా కొడుకులు చెత్త. ఇన్నోసెంట్ అసలు టెర్రరిస్టే లేడు, ఇన్నోసెంట్ పాకిస్తానీస్ని చంపుతున్నాడంట. దట్స్ దేర్ ప్లాన్ అన్న యాక్ట్ ఆఫ్ వార్ అని ప్రొజెక్ట్ చేస్తే మనం సింపుల్ పాకిస్తాన్ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళు కాశ్మీర్ని మిలిటరీ ఫోర్స్తో ఆక్యుపై చేసుకుందామని చాలాసార్లు ట్రై చేశారు, అది అవ్వలేదు. సో దే చూస్ ప్రాక్సీ వార్. అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వాళ్ళు ఫండ్ చేసి వాళ్ళని ఇండియా మీదకి వదిలి ఇండియా ఇలాంటి ఆపరేషన్స్, సింధూర్ ఆపరేషన్స్ చేస్తే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా కన్సిడర్ చేసి వీళ్ళే ఫస్ట్ వార్కి వచ్చారు అని చెప్పేసి వీళ్ళు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. ఇంకొక పాయింట్ మిస్ అయ్యావు, సివిలియన్స్ని వాడతారన్న వాళ్ళు. ఇది చాలా టూ మచ్. ఎవరు గమనించడు. ఇది కాశ్మీర్లో జరిగింది అదే. వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చి సివిలియన్స్ని వార్కి ప్రిపేర్ చేస్తారు. ఎందుకు? ఈ ప్లెబిసైట్ జరిగినప్పుడు కూడా, ప్లెబిసైట్ అంటే ఏంటంటే జనాలను అడగండి, వాళ్ళు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ పోండి అనేది ఫైనల్ జడ్జిమెంట్. జనాలందరినీ ముస్లిం సైడ్ తిప్పేసుకుంటారు. వాళ్ళ ఈ కన్నయ్య కమారు, ఈ తుకుడే గ్యాంగ్ వీళ్ళంతా వచ్చి స్లోగన్స్ ఇట్లా కొట్టిన మొత్తం ముస్లింకి సపోర్ట్, నారా తక్బీర్, ఇవన్నీ తయారు చేసింది వాళ్ళే. అన్ని విధాల స్టెప్ 1 ఏంటంటే యుద్ధం. అది ఎట్లాగో ఫెయిల్ అయిపోతాం, ఇండియా కొట్టేస్తుంది. అంతే, ఎక్కడికి పోవాలో తెలియదు, ఆ రేంజ్లో కొడుతుంది. అసలు మిలిటరీ, నిజంగా మిలిటరీ వాళ్ళకి, జవాన్లకు దండం పెట్టాలన్నా మోదీ గారు చెప్పిన ఒక కమాండ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానో చూడండి. బౌ డౌన్ టు దెమ్ కంట్రీని. అదొక పాయింట్. రెండోది, దాంట్లో ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ UN గవర్నమెంట్కి వెళ్ళి వీళ్ళు ప్లెబిసైట్ చేస్తారు, ఓటింగ్ చేస్తారు. దాంట్లో కూడా మనం ఉండాలి అని సివిలియన్స్ని తయారు చేస్తున్నారు అన్నమాట.
అంత డేంజరస్ అని అది. ఈ ఈ ఈ కనెక్షన్ ఎప్పుడు కాగుద్దన్న, ఇప్పుడు మనం 10 టెర్రరిస్ట్లను చంపేస్తాం, కానీ అక్కడ రెడీగా ఉన్నాడు అన్న ఇంకొక టెర్రరిస్ట్ బ్రెయిన్ వాష్ అవుతుంది అక్కడ. ఎస్. సో దీన్ని కంప్లీట్గా నిర్మూలించాలంటే ఎట్లన్నా? బ్రిటిష్ని లేపేయాల. బ్రిటిష్ ఆర్గనైజేషన్స్, యుఎన్, ఈ పెద్ద పెద్ద WHO, WTO, WFO, ఏదైతే WWతో ఉన్నాయో ఈ WWని మొత్తం లేపేస్తే ప్రపంచంలో శాంతి నెలకొల్పుతుంది. ఆ పవర్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ అనేది, అది ఇండియా తీసుకోవాలి. ఓన్లీ ఇప్పటికీ పాసిబుల్ అన్నది, ఎందుకంటే మోదీ గారు కంటిన్యూ చేయలేరు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ. నెక్స్ట్ యోగి గారి చేతిలోకి వెళ్తుంది. ఆయన వార్ అనేది ఏమో ఆలోచించకుండా చేస్తాడు, మొహమాటాలు ఉండవు ఆయనకి. బట్ కంపారిటివ్లీ మోదీకి ఉన్నంత స్ట్రాటజీ ఇంకెవరికి లేదన్న. మోదీ గారు మాత్రం నేను ఇంకా ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటున్నాను. బికాస్ సెట్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయన్న దేశంలో. ఈ ఇండియన్ సిస్టమ్ అనేది అయితే చెప్పాను, ఒక ట్రైన్ని టార్గెటెడ్ హిందూస్ని చంపడానికి మాత్రమే ముస్లిమ్స్ తగలబెడితే దానికి మోదీ గారు యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద, మోదీ గారిని మాస్ మర్డర్ అని అది హైలైట్ అయిపోయింది. BBC మొత్తం దాని మీద డాక్యుమెంటరీలు ఇదే హైలైట్ అయింది. ట్రైన్ తగలబెట్టిన హిందూస్ గురించి మాట్లాడేవాడు లేడు. చూసిన ఈ నరేటివ్ సెట్ చేసే చెత్తనా కొడుకులు మన బార్డర్లో ఉన్నంత వరకు జనాలు బాగుపడరు, చాలా కష్టం అనేది. వాళ్ళందరినీ సెట్ చేయడానికి ఏదో చేయాలి. అదే ఏది యూట్యూబ్ని లేపేయాలి ఫస్ట్. మీడియా మన కంట్రోల్లో ఉండాలి. యా, యూట్యూబ్ మొత్తం ఇప్పుడు చూడు, వైర్ని సైట్ బ్లాక్ చేశారా, బట్ వాళ్ళు యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే యూట్యూబే దొంగలకు సపోర్ట్, సారోస్ ఫండెడ్. వాడు చెప్పిన, ఎందుకంటే యూట్యూబ్లో నువ్వు ఛానల్ బ్లాక్ చేయని మన గవర్నమెంట్ చేసే అంత పవర్ఫుల్గా లేదు. ఇప్పుడు నా ఛానల్ లేపేస్తే ఇప్పుడు చూడు ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారంటే, సారోస్ నాకు 5 కోట్లు ఇచ్చాడంట నా గురించి మాట్లాడకని. అది నేను తీసుకున్నాను కాబట్టి అశ్విని వైష్ణవ్ బ్లాక్ లిస్ట్లో ఉందంటున్నారు. అందుకని మన గవర్నమెంట్ చేయట్లేదు. మన అసలు బీజేపీ చేతకానితనాన్ని ఎంత కాన్స్పిరసీగా మార్చేసుకుంటున్నారో చూడు జనాలు. నా ఛానల్ని రీస్టోర్ చేయలేకపోతున్నారు, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్ అని. నేను అంత పెద్ద మాటలు నేను అన్నాను, బికాస్ నేను మోదీకి పరం భక్తును. నేను మోదీ గారికి, సద్గురు గారికి అసలు ఓజో ఆఫ్ కోర్స్ అన్న మై ఫస్ట్ గురు, ఫ్లాట్ అంతే. ఇంకా వాళ్ళ జీవితంలో తప్పులు చేసినా కూడా తెలుసు. సద్గురు వెళ్ళి సూర్యుడు పడమర ఉదయిస్తాడు అంటే నేను పోయి కూర్చొని వెయిట్ చేస్తాను. ఫాలోవర్ అంటేనే బ్లైండ్ అన్న. నేను మోదీకి గుడ్డి, ఐఎమ్ అంధభక్త ఆఫ్ మోదీ అన్న. బికాస్ నాకున్న పర్సెప్షన్లో నేను చూసిన వాళ్ళలో దెర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్. అంత స్ట్రాటజిక్గా తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు మోదీ గారు అంత స్ట్రాటజీగా తీసుకెళ్ళినప్పుడు మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి? మీరు నా పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడాలి. సో మన పర్స్పెక్టివ్ ఇప్పుడు దాన్ని హిందూస్ మీద అటాక్గా చూడాలా, లేదా పాకిస్తాన్కి కాశ్మీర్ కావాలి అనే థింగ్తో చూడాలా, లేదా ఈ బ్రిటన్ అని చెప్పేసి మీరు ఇప్పుడు కొత్త పర్స్పెక్టివ్ అన్లాక్ చేశారు, ఆ పర్స్పెక్టివ్లో చూడాలా? సో మనం అందరం ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్లో ఆలోచించకండి, డెప్త్లోకి వెళ్ళండి. డెప్త్లోకి వెళ్తే మీకు ఏం చేయాలో మీకే తెలుస్తుంది. ముస్లిం హిందూ అంటావా, ఇట్స్ సర్ఫేస్. పాకిస్తాన్ అంటావా, అది కొంచెం డీప్, అది డీప్ లేయర్, బట్ స్టిల్ సర్ఫేస్. అన్నిటికన్నా డీప్లోకి వెళ్తే ది మాన్స్టర్ ఇస్ బ్రిటిష్. ఓకే, వాన్ని కొట్టాలి అంటే చాలా కష్టం. అది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న కనెక్ట్స్, కంట్రోల్స్, వాడికి ఒక క్రూరమైన బ్రెయిన్ ఉంది. వాడికి ఇంటెలిజెన్స్ అనేదాన్ని పర్వర్టెడ్ వేలో వాడుతున్న బ్రెయిన్ ఉంది వాడికి. వాడి మీద టెక్నాలజీ ఉంది, డేటా ఉంది, మిలిటరీ ఉంది, అన్ని రకాల. ఈ 3 దాంట్లో నేను చెప్పాను చూడు, ఆయిల్, ఫార్మా, ఆర్మ్స్ అండ్ ఆర్మమెంట్స్లో బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఉన్నాడు వాడు. యుద్ధం అనేది అన్లాక్ చేస్తే నువ్వు ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ రిజర్వ్స్ ఆగిపోతాయి. సౌత్ దుబాయ్ మీద నువ్వు కొట్టుకుంటే అక్కడి నుంచి ఆయిల్ ఆగిపోతుంది, వెంటనే దేశం మారిపోతుంది. మళ్ళీ దేశం మళ్ళీ ఎక్కడుందో కొన్ని సంవత్సరాల క్రితం మళ్ళీ అక్కడికే వస్తాం. యా, ఇట్స్ బిగ్గెస్ట్ మూవ్. అంతెందుకు ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు పప్పు రేటు పెరిగిందని చెప్పి ఎంత దేశమంతా మోదీ గారి మీద బురద చల్లారు. అందుకని ఆయన వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఓడిపోయాడు, జనాల కోసం ఓడిపోయాడు, దాన్ని ఎవడు గమనించడు. ఇట్లుంటా ఆయన మామూలు కాదు అది. అలా ISI యాజ్ అ ఆర్గనైజేషన్ ప్రీవియస్గా చేసిన అట్రాసిటీస్ ఏంటి అండ్ దాని మోటివ్ ఏంటన్నా? బేసిక్గా ఫస్ట్ జనరల్ కాత్ సంథింగ్ ఉంటుంది అన్నాడు పేరు. వాడు స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రమే ఇంటెలిజెన్స్ దీన్ని బలపరుస్తాము, రాడికలైజ్ చేద్దాము అనేదంతా చేశాడు. 10,000 మందిని పెట్టి దేశాల మీద వెళ్దాము. వాడి ఫస్ట్ టార్గెట్స్ కొన్ని ఉన్నాయి. మన దేశం గురించి మాట్లాడితే వాడి ఫస్ట్ టార్గెట్ కాశ్మీర్.
కాశ్మీర్ని ఎందుకంటే దాని వెనకాల ఒక పెద్ద అబ్సెషన్ ఉంది, ఆ తర్వాత చెప్తాను. దాన్ని కొట్టడానికి అక్కడ ఉన్న ఇండియాకున్న పవర్ అవన్నీ చూసుకుని నాగాలాండ్ నుంచి వచ్చాడు ఓకే. అటాక్. అక్కడ అటాక్ చేసేస్తే మిలిటరీని మొత్తాన్ని అక్కడికి పంపడమే మనం చేసిన మిస్టేక్ అవుతుంది. చాలా స్ట్రాటజిక్ మూవ్స్. మనం అక్కడ మిలిటరీని పంపేస్తే ఇక్కడ నిర్వీర్యం అవుతుంది, జనాల్ని మనం బ్రెయిన్ వాష్ చేసుకోవచ్చు. ఓకేనా, కిందికి రా, కేరళకి రా. ఇక్కడ పిఎఫ్ఐ పెద్ద స్ట్రాంగ్ నెట్వర్క్ స్టార్ట్ చేశాడు. ఇంకా నువ్వు ఆ వెస్ట్లోకి రా, పంజాబ్ ఖాళిస్తానీ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. సరౌండింగ్ ఎట్లా సరౌండ్ చేశాడు చూడు. బంగ్లాదేశ్ అయితే నువ్వు చెప్పక్కర్లేదు. ఇంకొంచెం కిందికి వస్తాయన్న, ఇండియా మ్యాప్ మిడిల్ ఇండియాలో నక్సల్స్ని ట్రైనింగ్ ఇచ్చి దింపాడు దావూద్, చోటా షకీల్. ఎస్, ఎగ్జాక్ట్లీ, చోటా షకీల్. వీళ్ళందరినీ రజాకర్స్ పాతది. ఈ కొత్తగా ఉన్న వీళ్ళందరినీ పెంచి పోషించి మొత్తానికి వాడు ఏం చేశాడు, హిందుస్థాన్ మొత్తాన్ని ఇట్లా నక్కల్లా పీక్కు తినేశారు. ఇన్నోసెంట్ పీపుల్కి ఎంతమంది చచ్చిపోయారో అసలు లెక్కలేదు. అండ్ ఆ బాంబ్ బ్లాస్ట్లో దావూద్ ఇబ్రాహిం చేసిన బాంబ్ బ్లాస్ట్లో తర్వాత వాడు ఎస్కేప్ అయి పాకిస్తాన్లోనే కానీ కూర్చుంది. ఎస్, నీకు ఇంకా ఐఎస్ఐ చేసిన విధ్వంసాల రికార్డ్స్ కావాలంటే పార్లమెంట్ని అటాక్ చేసినట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. ముంబైని అయితే ఎన్నోసార్లు 2-3 సార్లు కొన్ని వేల మందిని చంపేశారు. ట్రైన్లో కసబ్ చేసినవన్నీ మనకు తెలుసు. కనెక్టింగ్ టు పహల్గామ్, కసబ్ ఆ జైషీ మొహమ్మద్ అనే ఏరియాలో మోదీ గారు 9 టెర్రరిస్ట్ క్యాంపులు లేపేసిన దాంట్లో ట్రైన్ అయ్యాడంట. టార్గెట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ఐఏ రికార్డ్స్ ఎలా ఉన్నాయి. ఐసిస్కి బిగ్గెస్ట్ ఎనిమీ రా అన్న, మన ఇండియన్ రా. కానీ ఐసిస్ పుట్టిన ఒక 20-30 సంవత్సరాల తర్వాత పుట్టింది రా. ఐసిస్కి కాంపిటీటర్ అని చెప్పలేము, కానీ వీళ్ళు చాలా రా అనేది పవర్ఫుల్ అని చెప్తున్నాను. ఇది స్టార్ట్ అయిన ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన రా. 2 పాయింట్లు చెప్పాలి ఇక్కడ. చాలా సంవత్సరాల తర్వాత పుట్టింది అంటే అంతకుముందు మన దేశంలో ఫారిన్ ఎనిమీస్ని ఎదుర్కొనే ఇంటెలిజెన్సే లేదు, సిస్టమే లేదు. రా పెట్టినప్పుడు ఈ మన దాంట్లో ఉన్న ఎనిమీస్ మొరాజీ దేశాయ్ లాంటి వాళ్ళు రానే కూల్ చేద్దాం అనే దాకా చేసి ఆల్మోస్ట్ రాని బ్యాన్ చేశాడు. అసలు ఫండ్స్ లేవు, ఉన్నదే మన 20-30 మంది ఉంటారు, వాళ్ళకి 5-6 లక్షలు కూడా ఇవ్వరు. వాళ్ళు ఇంటెలిజెన్స్ ఫారిన్ దీన్ని చేయాలి, వాళ్ళు ఎట్లయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆపరేషన్స్ చేయాలి. అలాంటిది వాళ్ళు ఇండియా పాకిస్తాన్ వార్ని ఎదుర్కొన్నారు. ఇండియా గెలిచింది 60s and 50s జరిగిన వార్స్లో. అన్ని వార్స్ బ్లాస్ట్ చేసింది మొత్తం ఐసిస్ అన్న. ఇంటెలిజెన్స్ సర్వీస్ కాదు అది, దాన్ని ఇంకో పేరు ఏదో పెట్టుకోవాలి, మీమర్స్ దానికి కరెక్ట్గా పెట్టు. అంతేందుకు ప్రపంచమే దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయమని చెప్తుంది అన్ని కంట్రీస్. అది తహ్రీర్ స్క్వేర్లో కానీ, లెబనన్లో కానీ, ఉక్రెయిన్లో కానీ ప్రతి చోట వాళ్ళ హస్తం ఉంది. ఏ అల్లరి తీసుకో, ఇండియా లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ నువ్వు తీసుకుంటే 9/11 బ్లాస్ట్, ముంబై బ్లాస్ట్, ఎమర్జెన్సీ, ఈ షేక్ హసీనా వరకు తీసుకోవచ్చు. మనం ఎంత సఫర్ అయ్యామో, యుఎస్ వాళ్ళు అంత సఫర్ అయ్యారు చాలా. పెంటాగన్ రికార్డ్స్లో అన్ని చోట్ల ఉన్నాయి. పెంటాగన్ సిఐఏ రికార్డ్స్లో కూడా ఎస్, మెయిన్ కల్పరేట్ ఐఎస్ఐ. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే దీనికి చెక్ పాయింట్ ఎలా పెట్టచ్చు? ఫస్ట్ దానికి ఎంత కష్టమో ఇంకా అర్థం చేసుకోలేదని నేను చాలా తక్కువ చెప్పాను. ఇక్కడ ఐసిస్ ఒకటే చూస్తున్నావు, సిఐఏ ఉంది ఒకటి, కేజీబీ ఉంది ఒకటి. వీటన్నిటిని ఎదుర్కొని రా ఉంది. పాకిస్తాన్ మిజోరాంని అలాంటి అటాక్ చేసిన టైంలో మన దగ్గర రా లేదు. అది ఎలా తెలుసుకుంటారు? దాన్ని బ్రిటన్ ట్రూప్స్ని ట్రైన్ చేసిన ఏజెంట్స్ అనేది ఎలా తెలుసుకుంటారు? ఆ లింకే తెలియకపోతే నువ్వు ఎలా బలపడతావు? సో రా నీడ్ అనేది చాలా ఉంది. రా ఏజెన్సీ, ఆర్ఎన్ కౌ అనే అతను వీటన్నిటికీ ఒక ఏజెన్సీ కావాలని చెప్పి వర్క్ స్టార్ట్ చేశాడు. ఒక 50 మందిని తీసుకున్నాడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మన వాళ్ళు 10,000 మంది, ఇక్కడ ఓన్లీ 50 మంది. వీళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే ఒక్క వార్ని కూడా పాకిస్తాన్ సైడ్ గెలవనివ్వలేదు, ఇండియానే గెలిచేలాగా చేశారు. అంటే వాళ్ళ దాని ఏమంటారు, సైకలాజికల్ కలెక్టింగ్ డేటా కానీ, స్పై కానీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాందహార్లో ఆ ఫ్లైట్ హైజాక్ అయినప్పుడు టెర్రరిస్టులని వదిలేయమని చెప్తే అది యాక్చువల్గా అజిత్ దోవల్ పట్టుకున్నాడు. అజిత్ దోవల్ చేతే వదిలేపించేలాగా చేశాడు. 20 years వెయిట్ చేసి మరి వాళ్ళ 4 లేపేశాడు అన్న అజిత్ దోవల్. అంత స్ట్రాంగ్గా పట్టు ఉంటారు మన వాళ్ళు. మన బ్లడ్లో ఉన్న అడ్వాంటేజ్ అది. మీకు 50 మంది ఉన్నా కూడా ఒక్కొక్కడు 100 మందిని వేసే టైప్ ఉంటాడు అన్నమాట. కనెక్టింగ్ టు భగత్ సింగ్ అన్న, అప్పుడు ఆ కాలంలో ఉన్న రా చెప్పాలంటే ఏం చేశాడన్న, ఉరి తీసేటప్పుడు ఆయన మాటలేంటి, బ్రిటిష్ వాళ్ళని ఆఖరి కోరిక ఏంట్రా అని అడిగితే
నన్ను ఉరి తీయకండి, షూట్ చేసి చంపండి అన్నాడు. ఎందుకు? అసలు ఉరి తీస్తే 10 నిమిషాల్లో పోతావు కదరా, సుఖంగా ఉంటుంది. కాలిస్తే నువ్వు గిలగిలా కొట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లంటే నేను కాలిస్తే అట్లీస్ట్ నా భరత భూమి మీద అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ చేస్తాను, ఉరి తీస్తే నేను గాలిలో ఉండిపోతాను. అసలు దేశం మీద ప్రేమ భక్తి ఎలా ఉంటుంది? వాళ్ళ స్టోరీస్ వచ్చి ఉంటాయి అన్న, వాళ్ళ స్టోరీస్ బుక్స్లో కానీ మొన్న చావా కానీ ఈ స్టోరీస్ ఇప్పుడు తీస్తున్నారు. అవి వచ్చి ఉంటే, ఈ మాటలు తెలుసుంటే ఎంతో విల్ పవర్ నింపేదన్న. ప్రతి ఒక్కడు రాళ్ళ తయారయ్యాడు. బ్రిటిష్ వాడు ఎంత ఘోరమో చెప్తాను చూడు, ఆఖరికి తీర్చలేదు, ఉరి తీశారు. ఒకసారి కళ్ళు నీళ్ళు వస్తుంది, ఎట్లరా వీళ్ళు అనేది తలుచుకుంటే. అన్నిటికన్నా డేంజరస్ బ్రిటిష్ అన్నారు ఎప్పటికైనా. సో లెట్స్ కనెక్ట్ అన్న, ఒక చిన్న బ్రీఫ్ ఇద్దాం మన వాళ్ళకి. సో ఇట్స్ నాట్ పాకిస్తాన్ ఈ థింగ్ కాదు, ఇండియా పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్లో ఉన్న ISI ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందో అది ఈస్ కనెక్టెడ్ టు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ దాట్ ఆర్గనైజేషన్ ఈస్ కంట్రోల్డ్ బై బ్రిటిష్. సో ద మెయిన్ ఎనిమీ విల్ బి బ్రిటిష్. ఆఫ్ కోర్స్. ఓకే, అది ఫుల్ క్లారిటీ. సో దెన్ వాట్స్ ద అబ్సెషన్, వాట్స్ ద పాకిస్తాన్ అబ్సెషన్ విత్ కాశ్మీర్? ఎక్కడి నుంచి ఇది 14th century నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే అన్న. ప్రిన్స్లీ స్టేట్స్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది. సర్దార్ పటేల్ గారు ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ, అంటే 1947లో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనము 565 ముక్కలుగా ఉన్నాం. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఒక్కొక్క మోనార్క్ ఉంటాడు, వాడిదే కాన్స్టిట్యూషన్ ఉంటుంది, వాడిదే ఫ్లాగ్ ఉంటుంది. ఇండియా 5 ఇట్ ఈస్ నాట్ ఇండియా కాదు అది, ఇంకా అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ముక్కలుగా ఉన్నాయి. అఖండ భారత్ నుంచి ఇండియాగా పార్టీషన్గా మధ్యలో. అప్పుడు చెప్తాను. ఇక్కడ నువ్వు కాశ్మీర్ పాకిస్తాన్కి అబ్జెషన్ అన్నావు కదా, పాకిస్తాన్ అబ్జెషన్ దాంతోపాటు 3 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, ఇప్పుడు మనమున్న హైదరాబాద్ సిటీ కాదు, అదే ఏరియాలో హైదరాబాద్ రాజ్యం, ప్రిన్స్లీ స్టేట్, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. ఇంకొకటి జునాగర్, గుజరాత్లో జునాగర్, అక్కడ ముస్లిం రాజు ఉండేవాడు. దాన్ని అంటే సర్దార్ పటేల్ 535 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాగా మార్చేటప్పుడు ఈ 3 ఒప్పుకోలేదు, మేము ఇండియాలో కలవము. హైదరాబాద్, గుజరాత్లో ఉన్నది కాశ్మీర్. మిగతావన్నీ కూడా మేము భయపెట్టో లేకపోతే డబ్బులు ఇచ్చో ప్రేమతోనో కలిపేసుకున్నారు. అంతా ఇండియాలో కలిసిపోయారు. దట్స్ వెన్ ఇండియా మ్యాప్ ఫార్మ్డ్. తర్వాత ఈ 3 అపోజ్ చేస్తున్నాయి. హైదరాబాద్ అనేది పాకిస్తాన్లో కలవచ్చు. ఇక్కడ చూడు ఆప్షన్స్ ఇచ్చాడు, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే ముందు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే నువ్వు పాకిస్తాన్లో కలవచ్చు, ఇండియాలో కలవచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఆ లా ఉంది. అందుకని ఇప్పుడు సర్దార్ పటేల్ ఛాలెంజ్ ఏంటంటే ఎలా చేయాలి. ఇక్కడ జునాగర్ అనే ఏరియాలో గుజరాత్లో అక్కడ మొత్తం హిందూ మెజారిటీ బట్ ముస్లిం కింగ్. కాశ్మీర్లోనేమో ముస్లిం మెజారిటీ హిందూ కింగ్. వీడేం చేశాడు, హిందువులంతా ప్రొటెస్ట్ చేసి ముస్లిం కింగ్ని ఎల్లగొట్టారు గుజరాత్లో. వాడు పాకిస్తాన్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. జిన్నాకి మండిపోయింది, అట్లెట్లా చేస్తారా, అసలు నువ్వు చెప్పిన లా ఏంట్రా, మౌంట్ బ్యాటన్ నువ్వు చెప్పిన లా ఏంటి, పాకిస్తాన్కి కావాలంటే కలపచ్చున్నావు కదా, లాస్ట్లో అట్లంతా కాదురా పోయి ప్లెబిసైడ్ చేద్దాం. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా నీకు ఓటింగ్ వచ్చేస్తుంది. ఓటింగ్ వేస్తే జనాలంతా మాకు ఇండియాలో కలవాలన్నారు. అక్కడ జిన్నాకి ఒక దెబ్బ పడింది. సేమ్ నెక్స్ట్ హైదరాబాద్ వాడు ఎత్తుకున్నాడు, నేను కూడా పాకిస్తాన్లో కలుపుతా. అరే కంట్రీ మిడిల్లో ఉందిరా, దాన్ని ఎట్లా పాకిస్తాన్లో కలుపుతారా, ఇట్స్ నాట్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. అందుకని దాన్ని కూడా ఇండియాలో కలిపేశారు. ఆ కలిపిన యాక్ట్ పేరు ఇంక్రిమెంట్ ఆఫ్ అక్సెషన్. ఇంక్రిమెంట్ ఆఫ్ అక్సెషన్ అనే డాక్యుమెంట్ పరంగా అది నువ్వు సైన్ చేసావు అంటే నువ్వు ఇండియన్ గవర్నమెంట్ కిందకి వచ్చేస్తావు. నీకు సపరేట్ ఫ్లాగ్ ఏముండవు, ఇండియన్ ఫ్లాగే వాడాలి నువ్వు. బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా ఆ పాకిస్తాన్ ఫ్లాగే ఉంది ఇక్కడ. బికాస్ ఆ మైండ్ సెట్స్ అది మెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్నాయి. జునాగర్ మొత్తం కలిసిపోయింది, హైదరాబాద్ ఇంకా కలవలేదు. కాశ్మీర్కి వద్దాం. ఫస్ట్ అటాక్ స్టార్ట్ చేసినప్పుడైతే ఆ కింగ్ ఫస్ట్ టైం భయపడలే. ఐ కెన్ డూ ఇట్, పాకిస్తాన్ ఓడగొట్టేస్తాను అనుకున్నాడు. ఆ కింగ్ ఏంటంటే, ఆ కింగ్ కూడా కొంచెం తేడా అన్న, హిందూ కింగ్ కాకపోతే ఇండియాలోని కలవను, పాకిస్తాన్లో కలవను, ఇండిపెండెంట్ ఉంటాను, నా రాజ్యం నాదన్నట్టున్నాడు. రాజ్యంలోనేమో అంతా ముస్లిమ్స్ ఉన్నారు. భయపడ్డాడు. ఒకసారి బారాముల్లా సెకండ్ అటాక్ జరిగినప్పుడు కిల్లింగ్స్ అప్పుడు భయపడిపోయి ఇండియా వచ్చి సపోర్ట్ అడిగాడు, నాకు ఏంటి నేను కలిసిపోతాను అనగానే అప్పుడు నెహ్రూ పెట్టాడన్న పెంట.
ఇంక్రిమెంట్ ఆఫ్ యాక్సెస్ అని రాసుకున్నారు, అంటే ఇండియాలో కలుపుకున్నారు, బట్ స్టిల్ ఆర్టికల్ 370 గుర్తుపెట్టుకో. అది ఎలా చేశారు, అటానమస్ పవర్ కింద రాశారు అక్కడ. అది ఇండియాలోనే ఉంటుంది, కాకపోతే అటానమస్ అన్నట్లు రాశారు. ఆ కన్ఫ్యూజన్ అన్నింటినీ కూడా ఆర్టికల్ 370లో మోదీ గారు క్లియర్ చేస్తారు, దాన్ని అరెస్ట్ చేస్తారు 2019లో. అది వేరే విషయం. బట్ ఇక్కడ నెహ్రూ చేసిన డ్యామేజ్ చెప్తాను చూడు. ఆ వార్ కానీ కరెక్ట్గా అక్కడ జరిగిపోయి ఉంటే ఏదో ఇటు సైడ్ అటు సైడ్ అయిపోయేది, అది గొడవలు లేకుండా పోయేది. అండ్ 100% ఇటు సైడే వచ్చేది. అక్కడ ఏం చేశాడు, యువన్ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు చెప్పరా పోయి వీళ్ళు కొట్టుకుంటున్నారన్నాడు. యువన్ వాడు ఏం చెప్తాడు, పాకిస్తాన్ ట్రూప్స్ విత్డ్రా అవ్వండి, ఇండియన్ ట్రూప్స్ కూడా విత్డ్రా అవ్వండి, జనాలకు వదిలేయండి, జనాలు ప్లెబిసైడ్ అంటాడు. ఎట్లా పోతారు పాకిస్తాన్ వాళ్ళు? అక్కడ కండిషన్ నెంబర్ 1 ఏంటంటే, స్టార్ట్ చేసింది ఫస్ట్ పాకిస్తాన్ యుద్ధం కాబట్టి ఫస్ట్ మీరు బయటకు వెళ్ళండి. వాడు పోయినట్టే పోయాడు పోలా. ఇండియన్ ట్రూప్స్ తర్వాత మీరు బయటకు వెళ్ళండి. ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ ఒక లైన్ గీసేశారు, లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ గిల్గిట్ అండ్ బాల్టిస్టాన్ ఆ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అదేమో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గాను, దీన్ని ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. బండ బూతిది మనది, అది కాదు. అట్లా ఆ లైనే లేదు అసలు చెప్పాలంటే. అది మోదీ గారు తీరాన్ని ఫస్ట్ నీ మకాం అని చెప్పి 370 కొట్టి పారేసారు, లాక్కున్నాడు. అంత బ్రిలియన్స్ అది. అది కూడా అన్న దాంట్లో సమ్ సెక్షన్ 35 అనే దాన్ని డిలీట్ చేశాను అన్న. అది డిలీట్ చేస్తే లండన్ లైబ్రరీస్లోకి వెళ్ళి స్పై ఏజెంట్స్ మన వాళ్ళు ఎంత బ్రిలియంట్గా ఉన్నారు, డిలీట్ చేసిన కాపీ ఒరిజినల్ పట్టుకొచ్చారన్న. డెమోక్రటిక్గా సాల్వ్ చేశారు, గొడవలు లేకుండా. యుద్ధం చేయొచ్చు, లేపేయచ్చు మొత్తం, బట్ స్టిల్ డెమోక్రటిక్గా తీసి ఇంకా నెక్స్ట్ టైం కాంగ్రెస్ వస్తే కూడా సెట్ చేయడానికి లేకుండా చేస్తాడు. ఆ పవర్ అర్థం చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ నెహ్రూ చేసిన డ్యామేజ్ కూడా అర్థం, అసలు అవసరం లేదా యువన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడక్క తినాల్సిన అవసరం. అది సెట్ చేస్తే ఎలా ఉంటుంది, నేను పాలస్తీన్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఖచ్చితంగా రాంగ్ పార్టిషన్ రాంగ్ కోతకు వస్తుంది. వాడు వాడికి జాతకం లేని చేయదు. వాడు వస్తే మొత్తం 50 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసాడు ఫైట్ని. 1 yearలో అయిపోవాల్సిన మ్యాటర్ని ఇప్పటిదాకా లైన్ ఆఫ్ 2014 దాకా కొట్టుకున్నాయి, 19 దాకా కొట్టుకున్నారు, అండ్ ఇంకా జరుగుతున్నాయి బార్డర్లో ఫైట్స్. నా ఆర్టికల్ 370 అసలు రిమూవ్ చేశారు కాబట్టే ఇప్పుడు పాకిస్తాన్లో కొంచెమన్నా మనం డెవలప్మెంట్ చూపించగలుగుతున్నాం. అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టగలిగినాము, రైల్వేస్, కాశ్మీర్లో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసేశారు కాబట్టి మనం కాశ్మీర్లో ఇప్పుడు డెవలప్మెంట్ చూపించగలుగుతున్నాం. రైల్వేస్, రోడ్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ పెట్టగలుగుతున్నాం. కరెక్ట్ టైంలో మర్చిపోకూడదు. కరెక్ట్ టైంలో వీళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు బార్డర్స్ మళ్ళీ వాటిని రీకనెక్ట్ చేసే అవకాశం ఉందా అన్న? కొంచెం కష్టం అది, అసలు ఇప్పుడు ఛాన్సే లేదు. పిఓకే జయశంకర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, పిఓకే అయిపోతుంది, లాక్కుంటాం, పిఓకే విల్ బి అవర్స్. దాని స్ట్రాటజీనే ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్గా, డ్రోన్ అటాక్స్ కానీ అవి కానీ ఇవి కానీ. దాన్ని చేయాలంటే ఫస్ట్ పాకిస్తాన్ నిర్వీర్యం చేయాలన్నా, నిర్వీర్యం ఎకనామిక్గా అన్ని రకాలుగా చేయాలి. ఆ దెబ్బ కొట్టడంలోనే ఇండస్ వాటర్ ట్రీటీ ఆపాడు, చాలా ప్లాన్ చేశాడు. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఎలా అయితే ఆపామో, మనకి రావాల్సిన బ్రహ్మపుత్ర ఎక్కడైతే మౌంట్ కైలాస్ దగ్గర నుంచి ఆరిజినేట్ అవ్వకుండా వస్తుందో అది అరుణాచల్ ప్రదేశ్గా మన ఇండియాలోకి వస్తుంది. దాన్ని $130 billion పెట్టి చైనా అక్కడ డ్యామ్ కట్టాలి అని చెప్పేసి మనకి వాటర్ ఆపాలి అని చూస్తుంది. ఈ దారుణాలన్నీ ఉంటాయన్న, బికాస్ సిచ్యువేషన్ ఇస్ హారిబుల్. అక్కడ ఉన్న అన్ని ఎంటాంగిల్డ్ చైన్ని మనోడు ఇట్లా విడదీసి పీస్ఫుల్గా ఇండియన్ సివిలియన్స్ని డ్యామేజ్ కాకుండా కాపాడటం అనేది యుద్ధతంత్రం చదివిన మోదీకే పాసిబుల్ అన్న. మనోడు యుద్ధతంత్రం చదివాడు, చాణక్య నీతి చదివాడు, ఆయన మాత్రమే చేస్తున్నాడు. హీస్ డూయింగ్ గుడ్. ఈ వచ్చే 6 months ఎలా ఉండొచ్చు అన్న? ఎందుకంటే మన ట్రేడ్ దెబ్బతిన్నది. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి అటు నుంచి చైనా నుంచి రావాల్సిన థింగ్స్ కూడా ఇక్కడ ఏవైతే ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్న బిజినెసెస్ కూడా ఇప్పుడు ఉన్న మూమెంట్లో నాకు తెలిసినంత వరకు జనాలకు హామీ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, మోదీ గారి చేతిలో దేశం ఉన్నంత వరకు వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. బార్డర్ లోపల ఎక్కువ డ్యామేజ్ జరగకుండా మోదీ గారు మాత్రమే చూసుకోగలరు. లోపల డ్యామేజ్లు ఎలా ఉంటాయంటే, ఇండస్కి వాటర్ ఇట్లా బ్లాక్ చేయగానే పాకిస్తాన్ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు ముడ్డి కలుక్కోలేరు, వాళ్ళు ముడ్డి కడుక్కోకపోతే మళ్ళీ కంపు మనకే వస్తుంది, నీళ్ళు వదలండి అంటారు. ఏంట్రా బా ఇల్లు మన దేశంలో
నీకు సౌత్ టిప్ ఆఫ్ ది ఇండియా నుంచి లాస్ట్ దాకా మన దాంట్లో ఇంటర్నల్ ఎనిమీస్ ఉన్నారు. ఇంటర్నల్ ఎనిమీస్ని పెంచి పోషించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాడికి మళ్ళీ ఏజెంట్ కదా, వాడి సొంత వారసత్వమే ఇక్కడ మళ్ళీ ఇండియాలో ఉన్నాయన్నమాట. వీటన్నిటిని క్లీన్ చేసే స్టెప్పే తీసుకోవాలని అనుకుంటున్నాను, బట్ యుద్ధంలో బిజీ అయిపోయారు. సో మనం బయట యుద్ధం గురించి మాట్లాడుతున్నాం అన్న, బార్డర్ దగ్గర మోదీ హ్యాండ్స్లో ఉన్నంత వరకు ఇండియా సేఫ్ హ్యాండ్స్లో ఉంది. కానీ ఇంటర్నల్గా స్లీపర్ సెన్స్ కానీ లేకపోతే ఇంటర్నల్గా, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు బార్డర్లో కాదు వాళ్ళు చేసింది, ఇక్కడ నుంచే మనకి జరిగిన అటాక్స్ అన్నీ కూడా ఇప్పుడు అంటే పహల్గామ్ దగ్గర జరిగాయి కానీ ప్రీవియస్ అటాక్స్ అన్నీ చూసుకున్నా సరే వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడ హైదరాబాద్ని టార్గెట్ చేశారు, ఎక్కడో ఉండి ముంబైని టార్గెట్ చేశారు, ఎక్కడో ఉండి ఇంకో ప్లేస్ని టార్గెట్ చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ ట్రీటీ మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం రద్దు చేసాం, మనం నీళ్ళు ఇవ్వము అని చెప్పేసి. అది వాళ్ళ పొట్టను కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ ఎకనామీ మీద కొట్టినట్టు అవుతుంది. అండ్ టెర్రరిస్ట్ క్యాంప్ల మీద మనం ఆపరేషన్ సింధూర్తో డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్తో అటాక్ ఇచ్చేసాం. సో ఇన్ని థింగ్స్ మనం పాకిస్తాన్ బ్యాక్ టు బ్యాక్ చేస్తుంటే వాళ్ళు ఇంటర్నల్గా ఎలాంటివి చేసే ఛాన్సెస్ ఉన్నాయి? బాంబ్ బ్లాస్ట్లో వచ్చి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జనాలకి ఈ మధ్య కొన్ని కాల్స్ వస్తున్నాయి, అంటే నేషనలిస్ట్కి దేశం ప్రొటెక్ట్ చేసి ఆటోమేటెడ్ కాల్ అందరికీ రావచ్చు కూడా. మీ చుట్టుపక్కల ఏదైనా వెజిటబుల్ వెండర్స్ కానీ షాపుల్లో ఉన్న వాళ్ళు కానీ వీడియోలు తీస్తుంటే జాగ్రత్తగా ఉండండి, మాకు రిపోర్ట్ చేయండి. అంటే వాళ్ళ పాకిస్తాన్ స్టెప్స్ ఎలా ఉన్నాయంటే, నువ్వు ఫస్ట్ వారు అక్కడ జరగలేదంటే ఇంటర్నల్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి. అండ్ అగైన్ మనం స్టేట్మెంట్ వదిలిన వెంటనే జనాలు అందరినీ తప్పుగా చూడడం స్టార్ట్ చేస్తారు, దట్స్ నాట్ ఇట్. కానీ వాళ్ళ ఏజెంట్స్ ప్లాన్ బి ఇదే, సివిలియన్స్ని అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ చేస్తారు. మనకున్న పవర్ఫుల్, అంటే మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటే, సుభాష్ చంద్రబోస్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చెప్పండి అన్న. ఇక్కడి నుంచి అప్పట్లో ఆ కాలంలో జర్మనీకి వెళ్ళాడు, హిట్లర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక రేడియో పెట్టాలి, అక్కడి నుంచి రేడియోలో హ్యాండిల్ చేసుకుని ఆ పర్మిషన్ తీసుకోవడము, ఇక్కడ బై వాక్ వెళ్తావా నువ్వు, ఆ కాలంలో అది జర్మనీ రీచ్ అవ్వాలంటే ఎంత కష్టం అనేది ఫస్ట్ పాయింట్ ఆలోచించుకొని అక్కడ హిట్లర్ని కన్విన్స్ చేసి ఇండియాలో నేను ఇక్కడ రేడియో, ఆ బీబీసీ వాటన్నిటిని బ్లస్టర్ కార్పొరేషన్ అని చెప్పిన అతను సుభాష్ చంద్రబోస్. అది మొత్తం దేశాన్ని నాశనం చేస్తున్నారు పై ఐ వాంట్ రేడియో చెప్పి ఇక్కడున్న సోన్స్ ఏరియా, ఐ డోంట్ రిమెంబర్, కలెక్టర్ అక్కడున్న బ్రిటిష్ జనరల్స్ లేపించేసాడన్న త్రూ రేడియో. ఏజెంట్స్ ఎంత స్ట్రాంగ్గా అర్థం చేసుకో సుభాష్ చంద్రబోస్, ఆ ఫౌజ్ అనేది ఎట్లా హ్యాండిల్ చేసాడో అర్థం చేసుకో. అలాంటి వాళ్ళు మనకు కావాలి. ఒక రకంగా చెప్పాలి ఎట్లంటే, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఈ సావర్కర్ వీళ్ళు అపోజ్ చేశారు. మంగల్ పాండే అవంతా ఒక చిన్న చిన్న బ్లాస్ట్లు లేపేస్తుంటే అరే తప్పు చేశారు, గాడ్సే గాంధీని లేపేస్తే అరే చేసి ఉండకూడదు అలా అని సావర్కర్ అన్నాడు. ఎందుకు? నెక్స్ట్ టైం సావర్కర్ ఇంటి నుంచి బయటకు రాకుండా చేశారు కదా, వందలాది మంది బ్రాహ్మిన్స్ని ఊచకోత తర్వాత అసలు మహారాష్ట్రన్ బ్రాహ్మిన్స్ మొత్తం చంపేశారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ లాంటి కావాలి. ఆ ఓపిక, స్ట్రాటజీ, నువ్వు చేసే యాక్షన్ బుల్లెట్ కనబడాలి కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సోర్స్ కనబడకూడదు, అంత కెమోఫ్లాజ్డ్గా జరగాలి ఆపరేషన్. అది మళ్ళీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తీసుకురావాలి. అది మోదీ గారు చేస్తున్నారన్న మనం ఎలా ఉండొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఏమంటారు, రిలీజియస్ ఫైట్ లాగా చూడడం ఆపేయాలన్న. ఎందుకంటే సరేరా భయ్ అల్లాహు అక్బర్ అంటున్నారు కదా, రిలీజనే కదా. ప్రతి రెజిమెంట్కి, మిలిటరీ రెజిమెంట్కి ఒక స్లోగన్ ఉంటుంది, జై బోలో ఛత్రపతి మహారాజ్కి అని స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. అది ఆ ఎమోషన్ బిల్డ్ చేయడానికి. కొంత రెజిమెంట్స్కి మహాకాళ్, జై భవాని ఏదో ఉండొచ్చు. ఇలా నువ్వు యూఎస్కి ఉంటుంది, పాకిస్తాన్కి ఉంటుంది, వీటన్నిటికీ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే నేను అది చెప్పాను కదన్నా, బిగ్గర్ టాస్క్ దాని కింద సబ్సెట్స్ ఇవన్నీ, రిలీజియన్, ఐడియాలజీ, లాంగ్వేజ్, ఫైట్స్, ఎక్కడ ఏది వర్కౌట్ అయితే దాన్ని ఎత్తుకుంటారు. బట్ జనాలు డెప్త్ చూడండి, బిగ్గర్ ఎనిమిని చూడండి. దీన్ని ఒకదాన్ని కొట్టేస్తే అయిపోయినట్టు కాదు. నువ్వు ఇస్లాం మొత్తాన్ని గెట్అవుట్ చేసేయాలి అంటావా? ప్రతి బ్యూరోక్రాట్ ఎంత భయంకరమైన కరప్ట్ దేశాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించండి. బ్యూరోక్రాట్స్ ఎక్కడి నుంచి? మొత్తం యూఎస్ సిస్టమ్, బ్రిటిష్ సిస్టంలో ట్రైల్ అయిన బ్యూరోక్రాట్స్. వక్ఫ్ ల్యాండ్లు అన్నీ అక్కడికి వెళ్తున్నాయి అట్లంటే హ్యాండిల్ ఎవరు చేస్తున్నాడు? అరాచకం ఇక్కడ. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడుంది అక్కడ? వాటన్నిటినీ కూడా మార్పు తీసుకొచ్చినప్పుడు రామరాజ్యం అవుతుంది.
అది కూడా ఫోకస్ చేయాలి, నాట్ జస్ట్ వన్ థింగ్. కిల్లింగ్ అందరు నేనేం చెప్తానంటే జిహాదీ కిల్లింగ్స్ అనేవి క్లీన్ చేయడం మోదీ గారికి చాలా ఈజీ. బికాస్ రాడికల్ ఈజ్ అవుట్ దేర్, ఇట్స్ అవుట్ ఓపెన్, డైరెక్ట్ కొట్టేయచ్చు. వీడు స్లోగా జనాలకు కనబడకుండా ఎంతో డ్యామేజ్ చేసేసి ఇండియాని మొత్తం ఇట్లా జీరో చేసేస్తున్నాడు. వాడిని ఐడెంటిఫై చేసి కొట్టే టైంకి జ్యుడిషియరీ సిస్టమ్ వాడిని సపోర్ట్ చేస్తుంది. ఇది నేను బిగ్గెస్ట్ థ్రెట్ అంటాను నేను, నాట్ జిహాదీ. అది దాని పని అయిపోయింది ఆల్రెడీ, పాకిస్తాన్ గేమ్ ఓవర్ ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అడ్రస్ చేయాలనుకుంటున్నాను. సో మీరు మనం ఎలా ఉండాలి, మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలో మాట్లాడుతున్నాను. సారీ టు డిస్టర్బ్. ఒకవేళ కాంటెంట్ నచ్చింది అనుకుంటే, కాంటెంట్ వాల్యుబుల్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నా అంటే దీన్ని ప్రాపర్గా స్కేల్ చేయాలి అన్న, ఇంకొంచెం వాల్యూ గెస్ట్లను తీసుకురావాలి అన్న, ఖచ్చితంగా వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్స్ అనే ఆ నోట్ అనేది మనం చూపెట్టాలి. సో అది కూడా నాకు రీసెంట్గా వీళ్ళందరూ బాగా అరే ఆ సబ్స్క్రైబర్స్ థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే, సో అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో పాడ్కాస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం, మీ చేతుల్లోనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఒక్కసారి టైం తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద చిన్న క్లిక్ చేయండి. ఏ కంట్రీ అయినా సూపర్ పవర్ అవ్వాలి అన్న, స్ట్రాంగ్గా అవ్వాలి అన్న యూత్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. మన యూత్ అందరూ కూడా ఫారెన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి, మన యూత్ అందరూ కూడా ఫారెన్ కంట్రీస్లో వెళ్ళి ఉండడానికి, అక్కడ వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది కంటెంట్? అండ్ మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బికమ్ స్పిరిచువల్ అన్న. ఒకసారి స్పిరిచువాలిటీ రుచి చూసిన తర్వాత నీకు ఎంత సింపుల్గా నీ లైఫ్ స్టైల్ బతకాలనేది అర్థమవుతుంది. ప్లస్ నీకు నువ్వు ఇష్యూ అవ్వవు. నీకు నువ్వు ఇష్యూ కానప్పుడు అసలు ఇష్యూ గురించి మాట్లాడే బ్రెయిన్ వస్తుంది, జనాల గురించి పట్టించుకునే బ్రెయిన్ వస్తుంది. ఒక 18 years దాటిన తర్వాత సద్గురు అయితే డైరెక్ట్ అన్నాడు, 18 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇంట్లో పెట్టకండి, వాడు ఐదర్ మిలిటరీలోనే జాయిన్ అవ్వాలి లేకపోతే పనికి పోవాలి. మన వాళ్ళు ఎప్పుడన్నా అర్నింగ్ స్టార్ట్ చేసేది 22-23కి, అది కూడా 10-20 వేలు. స్లేవ్స్, ఏసీ లేబర్ చేస్తున్నారు. ఇదా మన బ్రెయిన్. వీడు మళ్ళీ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే అగైన్ రీజన్ సారోస్ అన్న. సారోస్ ఏం చేశాడంటే, సారోస్ అనేవాడు రిలీజియన్కి సంబంధించిన జిహాదీ టైప్ కాదు, వాడు ఒక బిజినెస్ మ్యాన్, డబ్బుతో ఆడతాడు. మొత్తం కంపెనీలకి, లెఫ్టిస్ట్లకి దేశాన్ని ఏదైతే నాశనం చేయాలనే గేమ్స్ని అక్కడ కూర్చొని వాడు కంట్రోల్ చేసేస్తుంది. ఇండియాలో ఉన్న మ్యాక్సిమం కంపెనీల్లో వాడేవే. నువ్వు ఏ సాఫ్ట్వేర్లో పోయి జాయిన్ చేసినా ఆ ఫండ్స్ ఫార్డ్ ఫౌండేషన్కో, రాకఫెల్లర్కో, సారోస్కో పోతాయి. బ్లాక్ రాక్ వ్యాన్గార్డ్ అయితే అసలు చెప్పాల్సింది, మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది. అట్లుంటే నువ్వు దేశం ఎప్పుడు డెవలప్ కావాలి? దేశాన్ని డెవలప్ చేయడానికి వచ్చిన ఒక అదానీని దింపేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఇండియన్ జీనియస్, ఐఐటి ఐఎమ్స్ నుంచి, ఎయిమ్స్ నుంచి వచ్చిన ఒక జీనియస్ ఇండియాలోకి సంబంధించిన కంపెనీ ఒకటి చూపించన్న. గూగుల్ సిఇఓ ఇండియా, అందరు సిఇఓలు ఇండియన్స్. సిఇఓ ఈజ్ 1 more slave, ఫారిన్ స్లేవ్. వాడికి ఊడిగం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి లేబర్ తీసుకొని మొత్తం వెళ్ళి. అదేదో కార్డ్ ఇదంటాను, అది చెప్పాను చాలాసార్లు, బట్ ఐ విల్ రిపీట్ ఇట్. మెడికల్కి ఒక కార్డు ఉంటుంది వాళ్ళకి, పెట్రోల్కి ఒక కార్డు ఉంటుంది వాళ్ళకి, అన్నిటికీ కార్డులకి ఎక్కుతాను. సూపర్ మార్కెట్లో కార్డు, ఆ కార్డు డేటాబేస్ అంతా మెయింటైన్ చేసేవాడు ఈ కాగ్నిజెంట్, టీసీఎస్లో పనిచేసే లేబర్స్, ఇండియన్ లేబర్స్. అదేదో ప్లేస్మెంట్ వచ్చేసిందని ఏవో ఎగ్గేసుకుంటూ పోయేది కదా. నేను చేసిన కాగ్నిజెంట్లో థూ అనిపించింది, అమ్మ ఇదే నా బతుకు. అది పెట్టుకుని వాడి డేటాబేస్ మెయింటైన్ చేసే టెస్టింగ్లో ఓ మై గాడ్ అనిపించింది అసలు, ఇంత బ్రెయిన్స్ని తీసుకెళ్ళి. అండ్ దెన్ మాకు జాబ్ ఆపర్చునిటీ నాది, టాప్ 15,000. మళ్ళీ రాత్రి షిఫ్ట్లు వాళ్ళు మేలుకున్నప్పుడు మనం పనిచేసే షిఫ్ట్లు. అది డిగ్నిటీ ఉందన్న సొసైటీలో. 10,000-15,000 ఏసీ కింద కూర్చొని సంపాదిస్తే నీకు రెస్పెక్ట్. రోడ్డు మీద నువ్వు వెళ్ళి కష్టపడి ₹1,00,000 సంపాదించినా నీకు రెస్పెక్ట్ లేదు. ఈ కైండ్ ఆఫ్ సొసైటీ ఉంది. అండ్ మీరు అన్నారు ఇందాక బిజినెసెస్ మన ఇండియాలో చూపించన్నా అని, నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఎందుకంటే మన దగ్గర జరిగే స్టార్టప్స్ ఒక్కసారి కంపేర్ చేద్దామన్నా, మన దగ్గర ఏమో 10 minutes డెలివరీకి వచ్చే స్టార్టప్లు, జెప్టో, ఏది మనల్ని బద్దకస్తుల్ని చేసేది, మనకి ఫుడ్ డెలివరీ స్టార్టప్లు. అటు చైనా చూసుకుంటే అన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద స్టార్టప్స్, ఇన్నోవేషన్, వాళ్ళు కంపెనీస్ రియల్ గ్రోత్ మీద బిల్డ్ చేస్తుంటే మనం కంపెనీస్ బద్దకస్తుల్ని తయారు చేసే కంపెనీస్ మనం బిల్డ్ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ మనము బ్రాహ్మణ్స్ని కొంచెం పొగడాలి. బికాస్ స్టార్టప్స్ చేయడంలో తోపు ఎవర్రా అంటే ఇండియాలో మార్వాడీస్, బ్రాహ్మిన్స్.
బిజినెస్ చేయడంలో తోపులన్న. మార్వాడి సౌండ్, అస్సలు నీ గుజరాతీస్ మార్వాడీస్ ఏ షాప్కి వెళ్ళి వాడు తిరగేసే అంత చక్రము, మనీ చక్రము ఇండియాలో ఎవరు చేయలేదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దమ్. నేర్చుకోవాలి. బ్రాహ్మిన్స్ ఏం చేస్తారంటే హోమ్ మేడ్ సోప్స్ కాడి నుంచి, షాంపూస్ కాడి నుంచి ప్రతి ప్రోడక్ట్ బ్రాహ్మిన్స్కి బంగారు చేయడం తెలుసు అన్న బ్రాహ్మిన్స్కి. ఎందుకంటే వేదాల్లో ఉంది, వేదాల్లో మర్క్యూరీ పాదరసం నుంచి బంగారు చేసే టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని ఒకప్పుడు చేసేవాళ్ళు మన వాళ్ళు, యోగి వేమన తెలుసు మన అందరికి. అట్లాంటి పవర్ఫుల్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారన్న బ్రాహ్మణికల్ పేట్రియార్కీ అని, దీన్ని ఏమంటారు, అర్చక వ్యవస్థని నాశనం చేయాలి అట్లని చెప్పి కొన్ని. నేను ఇప్పుడు పేర్లు చెప్పంగానే జనాలందరూ ఒక ముద్ర వేసుకుని నన్ను యాంటీ చేస్తున్నారన్న. కానీ ఇట్లాంటి నిజాలు చెప్పడానికి ఎవడూ లేకుండా, ఒక పర్స్పెక్టివ్ లేకుండా కమ్యూనిస్టులు తయారైపోయి జనాలకి ఒకటి చెప్పాలి అన్నాం చూసారా, ఆ పాయింటర్స్లో ఇది యాడ్ చేయను. హిందువులు మనోళ్ళు మనలో కొట్టుకునేది పెద్ద థ్రెట్ అన్నది. మనలో కొట్టుకునేది ఎంత రేంజ్కి వెళ్తుందంటే బ్రాహ్మిన్స్కి అగెయిన్స్ట్గా ఉన్న కమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. కమ్యూనిస్టులు కావచ్చు, ద్రవిడియనిస్టులు కావచ్చు, మొత్తం బ్రాహ్మిన్స్ని నాశనం చేయాలనే టైప్లో వస్తున్నారన్న మొత్తం. రీసెంట్గా రంగరాజన్ గారి పైన అటాక్ కూడా తీసుకోండి. ఒకటి ఆలోచిస్తే అన్న, ఇది మొత్తం ద్రవిడియన్ మెంటాలిటీ అండ్ ఈ తమిళనాడు మెంటాలిటీలో చేసే ప్రాసెస్ అనేది. వీడు హిందూ గెటప్లోనే ఉంటాడు, కొట్టేటోని హిందూ గెటప్లోనే ఉంటాడు. లొకేటెడ్ ఫ్రమ్ లార్జర్ పర్స్పెక్టివ్ అన్న, లోకల్ దాంట్లోకి వెళ్ళి మనం చూడాల్సింది. ఎందుకంటే స్ట్రింగ్ వినోద్, రంగరాజన్ స్టాండ్స్ కాదు ఇక్కడ. అర్చక వ్యవస్థని ఎన్టీఆర్ గారు ఏం చేశారు, ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అందరూ పొగడేసి ఇన్ని పాలసీలు అంటారు. అర్చక వ్యవస్థను నాశనం చేయడానికి చేయాలి. గుడిలో గంటకి ఉరేసుకున్నాడు అన్న పూజారి, అది వెనక్కి తీసుకోమని చెప్పడానికి ఎన్టీఆర్ పెట్టిన పాలసీ. ఏం పాలసీ అన్న? అర్చకులని గవర్నమెంట్ జాబ్ చేయడము, జీతం ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ అర్చకుల్ని ఫ్యామిలీ కాకుండా గవర్నమెంట్ డిసైడ్ చేసేలాగా ఏదో ఉందన్న అది. ఓకే, అంటే అది తీసుకొస్తే మొత్తం అర్చక వ్యవస్థ పోతుంది అన్నది. అలా ఉంది. డీటెయిల్స్ ఆన్లైన్లో చూసుకోవచ్చు, నేను ఎప్పుడో చాలా కాలం క్రితం చదివాను. బట్ అదర్వైజ్ గుడిలో గంటకి ఊరేసుకున్న రేంజ్కి బాధ పెట్టింది అది అర్చకులు. అలాగే అది ఇంప్లిమెంట్ చేయలేదు అది. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అదర్వైజ్ ఇప్పుడు జరుగుతున్న ఏ గొడవ తీసుకున్నా కూడా నేను అందుకే చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ నిబ్బాగాలని అసలు ఫాలో అవ్వకండి. హిందూ పేరు పెట్టుకుని సాఫ్రాన్ వేసుకుని వచ్చి తిట్టేవాడిని ఎవరిని అసలు ఫాలో అవ్వకండి. ఎందుకు, వాడు తప్పు చేస్తున్నాడు కదా, నువ్వెవడరా అడగడానికి. ఒకసారి ఆలోచించను, నువ్వు క్రిస్టియన్ పాస్టర్ ఎవడన్నా వస్తే మనం ఇది రిపీట్ చేసాము, బట్ అగైన్ దీని ఇంపార్టెన్స్ అర్థం కావాలి కాబట్టి రిపీట్ చేస్తాం. చెప్పండి అన్న. పాస్టర్ ఎవడన్నా వస్తే వాళ్ళ కమ్యూనిటీ వాడిని ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది? వాడు రేపిస్ట్ అని వాళ్ళకి తెలుసు అన్న. అవునన్న, పాస్టర్లు అంటే అందరు పాస్టర్లు అని కాదు, కొంతమంది పాస్టర్లు, వెల్ నోన్ పాస్టర్స్ వాళ్ళ అమ్మాయిలతో ఎలా మిస్బిహేవ్ చేశారో, వాళ్ళు ఎలా ఫేక్ జబ్బులు పోగొడతా అన్న థింగ్స్ ఉన్నారో అది మీ అందరికి కూడా తెలుసు. అలాంటి కమ్యూనిటీ ఎక్కడైనా బయట అంటదా? వాళ్ళ లీడర్స్ని ముస్లిం కమ్యూనిటీ ఎక్కడైనా తిట్టింది చూపాను నాకు. జాకిర్ నాయక్ ఎంత పెద్ద దొంగ, ఏమన్నా ఒకడైనా ముస్లిం అపోజిట్ చేసినాడు ఉన్నాడా? ఇట్లా వాళ్ళు ముల్లాలు, రేపిస్టులు, వీళ్ళ మదర్సాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి వస్తే బౌడౌన్ చేస్తారు తప్ప వీడు దొంగ అని బ్యాక్గ్రౌండ్లో డిస్కషన్ ఉంటుంది. బట్ స్టిల్ పబ్లిక్లోకి రారే. మనోడు హిందూ ఏం చేస్తున్నాడు? ఆ స్వామి అదేదో ఇట్లా నేను తీస్తా, నేను ఎంత చూస్తా, ధర్మం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాను. ఏంద్రా నువ్వు వదిలిపెట్టేది? నువ్వెవడరా అసలు నిబ్బగాడివి? ఇట్లాంటి చిల్లర చేష్టలు మన వాళ్ళే చేస్తున్నారు కదా. అండ్ అది వేరే వాడికి అడ్వాంటేజ్ అవ్వదా? ఎంత దారుణంగా ఉంటుంది. ఈ డిసిప్లిన్ తీసుకురావాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఈ హైదరాబాద్లో వాడు ఇంటికి వెళ్ళి తొక్కొచ్చాను నేను. ఆపరా నువ్వు ఫస్ట్ నీ పని అని చెప్పి. సద్గురుని మిస్టేక్ ఎదిగేది ఏంటన్నా అసలు? ఆయన రేంజ్ ఏంటి? ఈ నిబ్బగాళ్ళ స్థాయి ఏంటి? తప్పు చేసిండొచ్చు కాక, కానీ నువ్వు కాదు అడగాల్సింది. అడగాల్సిన వేద పండితులు, గురువులు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సద్గురుకి రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్గా ఉన్నారు. రంగరాజన్ గారు ఇట్లా అమ్మాయిలతో అది ఇది అని చెప్తే నువ్వు చూడండి ఒకసారి, మిలిటరీ యుద్ధం చేస్తాడు మనవాడు, రాత్రి ఇంటికి రాగానే మందు తాగకుండా నిద్ర పట్టదన్న మనవాడికి. తప్ప అన్నారు? మనవాడు అమ్మాయిలతో పడుకోకుండా రేపు పొద్దున్న బ్రెయిన్ పని చేయదు. నువ్వు బయటకు వదిలితే ఆర్మీ వాడు ఏ క్యాంపుని లేపుతాడో, వాడి పని తీరు ఇది చూస్తే అసలు ఎట్లా సెట్ చేస్తాడో ఎవరికి తెలియదు. మనం చేయలేము ఆ పని. అలాంటి వాడు బాత్రూంలో ప్యాంట్ రోడ్ చూసుకుని ఏం చేసుకుని నీకెందుకు రా? దాని మీద నీ ఫోకస్ ఏంటి? ఐ డోంట్, పర్సనల్ ఈజ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్. ఇప్పుడు మన దేశంలోనే దిక్కు లేకుండా ఉన్నాం అసలు.
పురోహితుడు ఆయన రేంజ్ అంటే ఆయన బయటకు వచ్చి చిలుకూరు అనే దాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన వ్యక్తిని ఆయన. ఎన్ని రకాల ఇంకోటి చెప్తాను, డైటీ రైట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ట్రావెన్కోర్ కింగ్డమ్స్ ఉంటాయి కదా, 8 కింగ్డమ్స్ అంతా ఉంటాయి. ట్రావెన్కోర్ కింగ్డమ్లో పద్మనాభ స్వామి ల్యాండ్ది ఓ పక్క కేరళ, ఓ పక్క తమిళనాడు, ఇట్లా ఏది కావాలంటే అది లాక్కోవాలి అన్నప్పుడు ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్స్ టు ఆ ట్రేడ్ అండ్ మనీ అని, నా ల్యాండ్ నాకు, నీ ల్యాండ్ నాకు. అలాంటి దాంట్లో ఆయన డైటీ, ఆ ల్యాండ్ బిలాంగ్స్ టు పద్మనాభ స్వామి. ఎలా ఉందో చూడు, సుప్రీంకోర్టులోనే లేదు ఆ లైన్, కాన్స్టిట్యూషనల్లోనే డైటీ రైట్స్ అనేది లేదు అనేదాన్ని తీసుకొచ్చి ఇంకా కొట్టుకుంటున్నాడు ఆయన, ఇంకా కొట్లాడుతున్నాడు. డైటీ రైట్స్ పెట్టండి, ల్యాండ్ బిలాంగ్స్, డైటీ హ్యాజ్ అ రైట్స్. దానికి కాన్స్టిట్యూషన్ పరంగా ధర్మ అనే డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఎలా డైటీకి రైట్స్ అంటే ఏంటి? ఆయన వెళ్ళిపోయాడు కదా పద్మనాభ స్వామి, ఆ రాముడు కూడా వెళ్ళిపోయాడు, కానీ అయోధ్య ఉందిగా. స్టిల్ ఆ ల్యాండ్ అక్కడ దేవుడు అండ్ ఫెయిత్ అండ్ రిలీజియన్ లాగా చూడట్లేదు అది. ఆ ల్యాండ్, అక్కడ జరిగే హెరిటేజ్, ప్రతి దేశానికి ఒక హెరిటేజ్ అనేది ఉంటుందన్న. అది లేకపోతే ఈ దేశం, ఇండియా, భారతదేశంగానే ఉండదు అసలు, ఏదో అవుతుంది మళ్ళీ. దాన్ని కాపాడుకునే వాళ్ళే బ్రాహ్మిన్స్, పురోహితులు. వాళ్ళకి పవర్ ఇవ్వకుండా వాళ్ళని నాశనం చేసేస్తే ఇంకా అయిపోతుంది కదా వ్యవస్థ. ఇలా పురోహితుల్ని వాడు తప్పు చేసినా కూడా ఏ హిందూ నా కొడుకైనా కొడితే వీడిని కొడతాను నేను ఫస్ట్. కొట్టే అధికారం నీకు లేదంటాను నేను. లెట్ హిమ్ బి ఏ ఫ్రాడ్, తినుకునేవాడు, మన దేశం రాబాయి, లెట్ హిమ్ బి ఏ ఫ్రాడ్ అంటాను నేనైతే. డోంట్ యూ ఎవర్ టచ్ ది పురోహిత్స్. అంత లగ్జరీ లేదు మనకి. పురోహిత్స్ కానీ సన్యాసులు కానీ ఎవడైనా కానీ సాఫ్రాన్ క్లాత్ వేసుకున్నాడా? దొంగ భావాలు, ఫ్రాడ్స్ గురించి చెప్పట్లేదన్నా నేను. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్, పొద్దున్న లేస్తే 6 గంటల నుంచి సాయంత్రం దాకా వాడు అనుష్ఠానం చేసి, వాడు వేద మంత్రాలు చేసి దేవుళ్ళు హిందుత్వానికి ఏదో చేస్తున్నాడా? లెట్ హిమ్ బి ఏ ఫ్రాడ్ అంటాను నేను. రావణాసురుడు అయినా కూడా పర్లేదు అంటాను నేను. అలాంటి వాళ్ళని వధించడానికి రాముడు లాంటి వాళ్ళు మన దేశంలోనే పుడతారన్న. మళ్ళీ కొత్తగా ఏదో ఈ కంపారిజన్ కూడా మళ్ళీ తీసుకెళ్ళి రావణాసురుని సపోర్టు, ఈ తమిళనాడు బ్యాచ్, ఇదంతా ఉంటుంది. శ్రీలంకలో రావణాసురుడు చేసిన విధ్వంసము తీసుకుంటే ఏంటి, రాముడు వచ్చి శవాలందరినీ, రాక్షసులందరినీ చంపేస్తే మళ్ళీ వీళ్ళందరూ బతకూడదని చెప్పి వాటర్లో వేసాడన్న. ఇలాంటి యాంగిల్స్ అన్నీ ఉంటాయి. అంటే అందుకే రావణ అసుర అంటారనమాట. రాక్షసుడు కదా కదా, దానికన్నా హైయెస్ట్ రేంజ్ అసురుడు డైరెక్ట్. అట్లాంటి మనం పొగడే ఛాన్స్ లేదు. బట్ స్టిల్ ఐ మీన్ టు సే, ఇప్పుడున్న పరిస్థితి ఒకసారి ఆలోచించండి. హిందువుల మీద అరాచకాలు చేసేంత లగ్జరీ మనకు లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థ్రెట్లో ఉన్నాం, అసలు డైరెక్ట్ టార్గెట్లో ఉన్నాము. అలాంటప్పుడు మనలో కొట్టుకునేది ఏంటన్నది అసలు ఫస్ట్ ఆపేయాలి. అసలు భాష పేరుతో విడగొట్టడం ఏంటన్నా, లాంగ్వేజ్. అసలు ఇండియా అన్న థింగే ఇట్స్ యునైటెడ్, అందరం కలిసి ఉంటాము, రిలీజియన్స్ అన్నిటిని గౌరవిస్తాము, భాషల్ని గౌరవిస్తాము అనుకున్నదే కంట్రీ ఇండియా. అది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్లో ఉండాలి, మా లాంగ్వేజ్లో ఉండాలి, మిగతా ఏ లాంగ్వేజ్లో ఉండొద్దు, హిందీ ఇక్కడికి రావద్దు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొద్దు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొద్దు అంటే ఆ భాష కాన్ఫ్లిక్ట్ ఏదైతే తెచ్చారో వీళ్ళందరూ పొలిటికల్గా చూస్తున్నారేమో కానీ అది వచ్చిందంటే అన్న పైన నుంచి కిందికి ఎవడు రాడన్న, ఇంకా కింది నుంచి పైకి ఎవడు పోడు, ఇక్కడ నుంచి పక్కకి ఎవడు పోడు, పక్క నుంచి ఇక్కడికి ఎవడు పోడు. ఆంధ్రాని విడగొట్టేశారు. ఇప్పుడు భాష పేరుతో ప్రతి ఒక్క స్టేట్లో గొడవలు రేపుతున్నారు. సో ఎవడు ఏ స్టేట్కి పోడన్న, ఇండియా అనిపించదు అది. అమ్మ తెలంగాణలో ఉందాంరా, అక్కడికి వెళ్ళి కొట్టుకోవడం ఎందుకు, ఇక్కడే ఉందాంరా, ఇక్కడ ఏదో 10,000 వస్తే కూలి పని చేసుకుందాం, అక్కడికి వెళ్ళి సంపాదించడం ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్గా భాష పేరుతో ఏ స్టేట్కి ఆ స్టేట్ విడగొట్టేస్తున్నారు అన్న. యూనిటీ మొత్తం దెబ్బతింటుంది. రీజన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముస్లిం మెజారిటీకి హిందూ లీడర్ ఉంటాడన్న, ఎంత గమ్మత్ ఉంటుంది చూడదు. క్రిస్టియన్ మెజారిటీకి హిందూ లీడర్ని పెడతారు. యు టేక్ ఎనీ నేమ్, డిఎంకే తీసుకో, జగన్ తీసుకో, హిందువులు కదా ఈ పేర్లన్నీ కూడా, పినరాయి విజయన్ తీసుకో. ఎట్లా అసలు నువ్వు అసలు ఆ స్ట్రాటజీ ఎంత వెరైటీగా ఉంటుంది చూడండి. అది కోఇన్సిడెంటల్ వచ్చింది కదా, ఇట్స్ ప్లాన్డ్ అండ్ ప్లాంటెడ్. డబ్బు 7 లక్షల కోట్లు ఎంతో ఇచ్చారనమాట జగన్కి, మొత్తం చర్చలు పెట్టాను ఆంధ్రప్రదేశ్లో అట్లని చెప్పి. అది చేశాడు కదా, కొంచెమైనా ట్రై చేశాడు కదా. సోర్స్ ఎవ్రీథింగ్ ఫండెడ్ బై సారోస్, రాకెఫెల్లర్ బ్రదర్స్ అని.
బయట నుంచి. ఎందుకంటే నువ్వు ఏ పాస్టర్ని కొట్టినా ఏది తీసుకున్నా కూడా వాడి వెనకాల ఉన్న ట్రస్ట్ ఎన్జిఓ రికార్డ్స్, బ్యాంక్ రికార్డ్స్ తీసుకుంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఇండియా మొత్తంలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ చేసిపోయాడు జగన్. అది కూడా హిందూ టెంపుల్స్ అన్నిటిని కూలగొట్టి మరి. ఇంత చీప్ అండ్ వల్నరబుల్ సిచ్యువేషన్లో హిందువులు ఉన్నప్పుడు ఇప్పుడు మనలో కొట్టుకునేది ఎంత చీప్ ఒకసారి ఆలోచించాలి. వీ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ. పోనీరా పోయి రావణాసురు లాంటి వచ్చినా కూడా పోనీ అంటాను నేను కొన్ని రోజులు. లెట్ దట్ ఫ్లాగ్. అంటే గొడవలు జరిగితే, విధ్వంసం జరిగితే హిందుత్వాలోనే జరగాలి అంటాను నేను. ఒకప్పుడు కంసుడు తీసుకో, రాక్షస సంహారము, కృష్ణుడు కానీ, దేవి దేవతలు దుర్గామాత కానీ, నరకాసురుడి వధింపు కానీ, ఇవన్నీ చూడండి. ఇన్నోసెంట్ పీపుల్ని చంపడానికి రాక్షసుల్ని పంపితే ఆ రాక్షసుల్ని చంపడానికి మళ్ళీ దేవతలు వచ్చి నాశనం చేశారు. ఇలా ఉన్న భారతదేశం ఇది. అంటే కొట్టుకుంటే హిందుత్వాలో ఇట్లాంటివే జరుగుతాయి. రాక్షస్ ఈజ్ డిఫరెంట్, జిహాదీ ఇస్లామిక్ ఈజ్ డిఫరెంట్. రాక్షసులు చేసే విధ్వంసము ఎక్కువ కాలం ఎట్లాగో నిలవదు. దేవుడు వస్తాడు, దాన్ని సంహరించడం అనేది జరుగుతుంది. మనం దీవాళీ పండుగలో కానీ అన్ని పండుగల్లో కూడా మనం చేసుకునే దాంట్లో క్లియర్ కట్ ఎగ్జాంపుల్ రాక్షస సంహారం. రావణ కాష్టం ఇంకా కాలుతుంది అని ఎందుకంటారు? ఇంకా కాలుతుంది నిజంగానే. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆ వధింపు కాష్టం, రావణాసురుడు ఎక్కువ టైం బతకలా, వేస్తాడు రాముడు. ఆ టైప్లో ట్రీట్మెంట్ అనేది ఇక్కడే జరుగుతుంది. వేరే ఎవడో మహాత్ముడు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. గాంధీ తెరిస్తాలు, అందుకే నేను చెప్తాను, ఐ కంప్లీట్లీ రిజెక్ట్ దెమ్. వాళ్ళు వచ్చి ఫేక్ మహాత్మాలు పెట్టి ఇక్కడ నుంచి ఇంకా హిందువులు ఊచకోత స్టార్ట్ చేశారే కానీ ఇట్ డెంట్ హెల్ప్ ఎనీవన్. సో దీంట్లో ఉన్న, అంటే మనలో ఉన్న గొడవల్ని దానికి వదిలేస్తే అక్కడి నుంచి సెట్ అవుతాయి. వీ డోంట్ నీడ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్. ఇవి సెట్ అవుతాయన్న, కానీ ఏవైతే రన్ చేస్తున్నారో, మీరు ఏవైతే అన్నారో ఈ వరల్డ్ మొత్తాన్ని రన్ చేసేది 13 ఫ్యామిలీస్, రాకఫెల్లర్, రాత్షైల్డ్, ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, డీప్ స్టేట్, వీటి గురించి మాట్లాడదాం అన్న. అన్న వీళ్ళు ఏంటంటే ఇల్యూమినాటీస్ గురించి, ఇల్యూమినాటీస్ 13 ఫ్యామిలీస్, దెయ్యాలను పూజించేవాళ్ళు, డెవిల్ ని ప్రేయర్ చేసే థింగ్స్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బాయిల్స్ డౌన్ టు స్పిరిచువాలిటీ అన్న. పవర్ని నువ్వు ఎంత వాడతావు? స్పిరిచువాలిటీ అంటే ప్యూర్ సైన్స్. యాక్చువల్ చెప్పాలంటే ఎనర్జీని ఎలా వాడతావు అనే సైన్సెస్. ఆ సైన్సెస్లో వాళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు. నెగిటివ్ సైన్సెస్ని వాడి. అంతెందుకు ఇందిరాగాంధీ కూడా ఆ బాబా గారి దగ్గరికి వెళ్ళి ఫ్యూచర్ తెలుసుకుని వచ్చింది. నువ్వు ఇది చేయమ్మా, నీ ఎమర్జెన్సీ ఇది ఇట్లా అవుతుంది అందు. ఏంటన్నా వాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారు. కేసీఆర్ గారు యాగాలు చేయించలేదా, చండీ యాగాలు కానీ. ప్రతి ఒక్కరు ఆ పవర్ వాడుతున్నారు బికాస్ దే నో ఇట్. అక్కడ ఇన్వోక్ చేస్తే ఈ పవర్ వస్తుంది అనేది. దాంట్లో ఉన్న పెద్ద ఇల్యూమినాటీ కూటమే ఈ రాత్షైల్డ్ వీడియోలు మొన్న బయటపడ్డాయి. వాడి ట్రయాంగిల్ని రివర్స్లో పెట్టుకుని ఒక కన్ను బొమ్మ ఉంటుంది చూడు, దాన్ని పెట్టుకుని వాడు పూజిస్తున్నట్టు. దాని నుంచి పవర్ డ్రా చేసి వాళ్ళు వాడతారు. వాళ్ళు ఏంటంటే విపరీతమైన డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. జనరేషన్ వెళ్తుంది. పెట్రోల్ రిజర్వ్స్ ఒక ఫామ్ ల్యాండ్లో దొరికి అక్కడి నుంచి కోటీశ్వర్లు అయిపోయిన బ్యాచ్ కదా రాకఫెల్లర్. ఆ స్టోరీలు ఉంటాయి. వాడికి రైతుకి ఒక కార్ ఏదో గిఫ్ట్గా ఇస్తే అసలు పెట్రోల్ ఉండిందే వాడి పొలాల్లో. వాడు రాజు అవ్వలే, ఎవడో వచ్చి దోచుకున్నాడు. వాడి కార్ ఇస్తే వాడి కారు తోలడం రాకుండా ఎట్ల పట్టే కారు కట్టుకుని వెళ్ళాడంట. దాంట్లో సంతృప్తి చెందాడు. అట్లుంటే ఎట్లయితుంది? వాళ్ళు మాస్టర్స్ ఓన్డ్ ఇట్. వీళ్ళు ఏంటంటే అకాడమిక్ గేట్ కీపింగ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ పోతారు. అక్కడ థర్డ్ గేట్లో పెట్టేస్తారు జనాలు. లోపలికి రాయి తగిలేంత వరకు నీకు అడ్వకేట్లను దాటుకుని రావాలి, పోలీసులను దాటుకుని రావాలి. అన్ని రకాలుగా వాళ్ళు బలపడ్డారు. ఫండ్స్ ఆఫ్ కోర్స్. అలా బలపడి జనాలందరికీ మేమే ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాము, ఫిలాంథ్రఫీ చేస్తున్నాము, సేవలు చేస్తున్నాము. సేవలు కంట్రీ నష్టాల్లోకి వస్తే మేమే ఆ కంట్రీకి ఫండ్ ఇచ్చి కాపాడుతున్నాం. నువ్వు చేసేది లాస్ట్లో ఏంటి? కన్వర్జెన్స్. అందరినీ మా గ్రిప్లోకి తెచ్చుకుంటుంది. హిందుత్వం ఎందుకు ఉండాలి అనేది కూడా చెప్దామన్నా. అండ్ హిందుత్వం ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ కన్నా ముందు, క్రిస్టియానిటీ ఇప్పుడు వరల్డ్లో మీరు ఒప్పుకోకపోయినా అది నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మతం. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వ్యాపించేసింది కదన్న. అన్న మనిషికి ఉన్న హాలుసినేషన్స్ అండ్ ఇల్యూషన్స్ మాయ ఉంటుంది చూడు, వీటి మీద ఎక్స్ట్రీమ్ డెప్త్లో స్టడీ చేసింది హిందుత్వం ఒకటే అన్న. నువ్వు ఏ రిలీజన్లో ఏ బుక్ తీసుకున్నా కూడా ఇది కంపల్సరీ ఇలా కాదు అని ఖండిత్ చేసి, ఇది కంపల్సరీ ఇలా ఉంటుంది అని చెప్పే రిలీజన్ హిందుత్వం. హిందుత్వ అనే దానికి అథారిటీ ఉంది.
ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు డైరెక్ట్గా డివైన్తో కమ్యూనికేట్ చేసిన వాళ్ళు. డివైన్ అంటే అదేదో మళ్ళీ సూపర్ న్యాచురల్ టైప్లో అనుకోవడం కాదు, బియాండ్ ద బాడీ వెళ్ళి చదివేసి వచ్చారు. అంటే నువ్వు కళ్ళు మూసుకుంటే బయట ఏముంది అనేది కళ్ళు చెప్పలేవు. ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూఆర్ ఓపెన్ టు ఇల్యూజన్. లిమిటెడ్నే చూస్తాం నువ్వు. ఇల్యూజన్ గురించి మనం ఇంకా డెప్త్లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇప్పుడు ఈ రియల్ టైంలో చూసే ఆడియన్స్కి మనం ఎక్కువ ఆలోచించే స్టేట్మెంట్లు మనం చెప్పలేము. అది స్పిరిచువాలిటీ డెప్త్ అయిపోతుంది. సింపుల్ సర్ఫేస్లో చెప్పుకుంటూ పోవాలంటే ఎగ్జిస్టెన్స్ యొక్క మొత్తం డిఎన్ఏని స్టడీ చేసింది వేదాస్ ఉపనిషత్స్. దాంట్లో రాసినవి ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా తలకాయ కొట్టుకుని మరీ సరెండర్ అవుతున్నారు సైంటిస్టులు. ఎలా రా వీళ్ళు వేదాల్లో ఒకప్పుడే చెప్పేశారు. చాలా వరకు ఇక్కడే ఉన్నాయి స్టేట్మెంట్స్ అనేవి. అండ్ నీకు ఆ హాలుసినేషన్ ద్వారా బిల్డ్ అయిన రిలీజియన్స్ అది అథారిటీలో ఉండడం కరెక్ట్ కాదన్న. అందుకే నేను హిందుత్వ అథారిటీలో ఉండాలి అంటున్నాను. మన వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు మనదే అథారిటీ, విశ్వగురు మనమే, ఒకప్పుడు తక్షశిల ఫస్ట్ యూనివర్సిటీలు, ఆదిశంకరాచార్యులు, మొత్తం మందే సూపర్ పవర్ ఒకప్పుడు. కానీ మన వాళ్ళకి ఈ స్టాంప్ వేసుకోవడము, అకాడమిక్ గేట్ కీపింగ్, నేనే బుక్ రాసా నా పేరు, ఇలాంటివి లేవు మన వాళ్ళకి. మొత్తం క్రెడిట్ తీసుకెళ్ళి వేదాస్కి ఉపనిషత్స్కి ఇచ్చేవాళ్ళు. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. మా గురువు సాంప్రదాయం, మా గురువు నుంచి నేను ఆర్యభట్టుడు జీరో కనుక్కున్న తర్వాత నేను జీరో కనుక్కున్నాను సిగ్నేచర్ పెట్టలే. మా గురువు గారు ఇచ్చిన జ్ఞానం. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర, దేవుడితో సమానం అన్నట్టు చూస్తారు కదా. మన శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ దేవి ఇచ్చింది అన్నాడు. ఎక్కడి నుంచి? వీళ్ళేమో కళ్ళలో వచ్చి చెప్పింది అని చెప్పారు. వీళ్ళేమో న్యూటన్ ఐన్స్టైన్ గ్రావిటీ కనుక్కునేస్తాడంట. ఎట్లా కనుక్కుంటారు రావు? అంత బొమ్మ లేదు అక్కడ. వాళ్ళు తినే ఫుడ్కి, వాళ్ళు ఉన్న వాతావరణంకి అంత కనుక్కునేంత బొమ్మ లేదన్న వాళ్ళకి. దేర్ ఆర్ నో సైంటిస్ట్, అంతా కాపీ క్యాట్స్. మన దగ్గర నుంచి కాపీ కొట్టి దాన్ని మళ్ళీ రీబౌండ్ చేసి అదే ఆ గేట్ కీపింగ్ కరెక్ట్గా చేశారు వాళ్ళు. పేటెంట్ రైట్స్ తీసుకోవడం కానీ, దాన్ని పిల్లలకి బ్రెయిన్ వాషింగ్ బుక్కుల్లో ఎక్కించడం కానీ, ఆ వ్యవస్థను కూలగొట్టాలంటే జనరేషన్స్ పడుతుంది అన్న. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ అన్న. ఒకటి, హిందుత్వాన్ని మళ్ళీ మనం నంబర్ 1 పొజిషన్కి ఎలా తీసుకురావచ్చు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియాని ఇంకొక 50 or 60 yearsలో ఇండియా సూపర్ పవర్ అవ్వకపోతే సస్టైన్ అవ్వడం చాలా కష్టం అండి. హిందూయిజం కానీ ఇండియా కానీ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. సో ఇండియాని సూపర్ పవర్ ఎలా చేయొచ్చు, హిందుత్వాన్ని ఎలా కాపాడుకుంటూ గ్రో చేయొచ్చు? సార్ మై 2 క్వశ్చన్. ఇండియా సూపర్ పవర్ నాకు 27లోనే అవుతుంది అనిపిస్తుంది అన్న. 2027? ఎస్. మన దగ్గర ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. సో ఎలా ఎలా అంటే 27లో ఆ గ్రాఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ బికమింగ్ సూపర్ పవర్. సూపర్ పవర్ ఆల్మోస్ట్ ఇంకా అయినట్టే అన్న. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్స్ వచ్చింది అంటే వాళ్ళు 29లో జరగాల్సిన దాన్ని 27కి ప్రీపోన్ చేసే ప్లాన్లో ఉన్నారు ఎలక్షన్స్. అది కానీ జరిగింది అంటే సగం కాంగ్రెస్ అనేది ఇప్పటికే జీరో అయింది, కంప్లీట్ జీరో అవుతుంది. వెన్ కాంగ్రెస్ ఇస్ గాన్, అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఎడ్యుకేషన్ పాలసీస్ ఆల్రెడీ సద్గురు గారు వర్క్ చేస్తున్నారు. అది నేను ఈషా విద్యాకి వెళ్ళాను. ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే అసలు 10th క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారన్నా. ఇంగ్లీష్ కాదు, వాడు రోబోటిక్స్, 3D ప్రింటింగ్ వాళ్ళు చేస్తున్నారు. మన స్కూల్లో దిక్కులేదు అది. నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ₹1,00,000 పెట్టి ఎవడు పోతాడు? అక్కడ జరిగేది కూడా హోమోసెక్స్ ఉంటుంది కానీ అక్కడ ఏముండదు, అక్కడ కోవిడ్ లేకుండా. అసలు ఆ బ్రిలియన్సే ఒక యోగినే ఆలోచించగలుగుతాడు. అండ్ దెన్ సద్గురు నేను బయాస్డ్ అంటారు కానీ జిడ్డు కృష్ణమూర్తి కాన్సెప్ట్ స్కూల్స్కి వెళ్ళావా? కాన్సెప్ట్ స్కూల్ ఫార్ములా ఏంటంటే నీకు డబ్బులు లేకుండా చదవచ్చు అన్న అక్కడ పిల్లడు. వాళ్ళు వచ్చి చెప్తారు ఇంత కాస్ట్ అవుతుంది ఒక పిల్లోడు మీ 1 year ఎడ్యుకేషన్కి. మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరేం కట్టక్కర్లేదు, ఫ్రీ. మీ దగ్గర ఉంటే కట్టండి, సో దట్ ఆర్గనైజేషన్ గ్రోస్. ఎలా ఉంది ఇది? ఈ పాసిబిలిటీ నీ కాన్వెంట్ ఎడ్యుకేషన్లోనే ఎవడు ఆలోచించడు. నీ కంపల్సరీ 1 lakh కడతావా, నీకు స్కూల్ నీ మార్క్స్, అడ్మిషన్ ఇస్తాను, డొనేషన్ ఇస్తావా లేదా సీట్ తీసేయమంటావా? సిలబస్ మార్చడం పక్కన పెట్టు, సిస్టమ్ ఇది మారాలి. అండ్ ఓన్లీ గురూస్ కెన్ డూ ఇట్. గురుకులాలు, నువ్వు ఇంటర్నేషనల్ గురుకుల్, స్వామినారాయణ గురుకుల్, ఎక్సలెంట్ అది. ఇట్లాంటివి పెరుగుతాయి అన్నప్పుడు ఆఫ్టర్ 2027. బికాజ్ ఆల్రెడీ ప్రణాళిక మొత్తం రెడీగా ఉన్నారు, చేసే కార్యకర్తలు రెడీగా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఈజ్ రెడీ. యూపీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గురుకులాస్.
అది స్టార్ట్ అయితే యూ కెన్ ఇమాజిన్ ఒక్కొక్క స్టేట్లో ఎలా ఉంటుంది యాక్టివిటీ, హిందుత్వం ఎట్లా గ్రో అవుతుంది. దెన్ ఇట్ టేక్స్ సమ్ 10-20 years, ఇంకో జనరేషన్లో యూ విల్ సీ లెజెండ్స్ అన్న. నాకు తెలిసి నేను బ్రాహ్మణ్స్కి ఫుల్ పవర్ ఇస్తే బంగారం తయారు చేస్తారు, అప్పుడు ఇంకా నువ్వు చూసుకోకర్లేదు. సో ఇట్స్ ఫర్ ఇండియా బికమింగ్ సూపర్ పవర్. అండ్ హిందుత్వ గ్రోత్. బ్రాహ్మిన్స్ని మనోళ్ళే మూసేద్దాము అనే ప్లాన్లో ఉన్నారన్న. మనోళ్ళు ఇన్ ద సెన్స్ హిందువులు ఒక జిహాదీ మైండ్ సెట్, కమ్యూనిస్ట్ మైండ్ సెట్లో తయారైపోయిన హిందువులు, వాడే నేను ఇట్లా రాముడు అనే ఫీలింగ్లో వచ్చి యాక్చువల్గా రాముడు పొజిషన్లో ఉన్నాను కొడుతున్నాడు. ఇప్పుడు రావణుడు అని గుర్తించాలి ఫస్ట్. అసలు రావణ అనాలజీ పక్కన పెట్టిన జనరల్గా హిందువుల మధ్యలో కొట్టుకోకూడదు. సింపుల్ పాయింట్ నేను చెప్తాను. ఆ కొట్టుకోవడం వల్ల వేరే వాడికి అడ్వాంటేజ్, మనం ఇంకా కిందికి పోయి. ఇప్పుడు చూడండి, ఒక పురోహితుడు అంత దేవుణ్ణి సన్నిధానంలో ఉన్న వాడిని సస్పీషియస్గా జనాలు ఏమైనా రేపిస్తా అనేలాగా చూడడం స్టార్ట్ చేసేస్తే ఎవడి మీద నమ్మకం పోతుంది? ఒక దేవస్థానం వ్యవస్థే కూలిపోతుంది కదా. దాన్ని నేనేదో మంచి చేస్తున్నా, నేను అక్కడ ఉన్న అరాచకాలని నేను బయటపెడుతున్నా, వై డూ వాంట్ దట్ ఫేస్? నువ్వు అదే తీసుకెళ్ళి చర్చిలోనే మాస్కులో ఉన్న అరాచకాలని బయట పెడితే అట్లీస్ట్ వీళ్ళు గెట్ ద ల్యాండ్ మనకు వచ్చి అక్కడ ఇంకో టెంపుల్ వేస్తుందేమో కదా. ఇల్లీగల్ చర్చెస్ 100కు పైన ఉన్నాయి తిరుమల తిరుపతి ఏరియాలోనే. కొట్టి అడిగేటోడు ప్రకాష్ రావు అనే అతను ఒక జీవో తీసుకొచ్చాడు, గవర్నమెంట్ ఆర్డర్ అఫీషియల్లీ, ఇవన్నీ ఇల్లీగల్ కూల్ చేయండి అని. దాన్ని కూల్చడానికి కమిషనర్ ముందుకెళ్ళట్లేదు. అక్కడ కదా ఉండాలి యాక్టివిటీ. ఇంత ఉంది కదా, అసలు క్లీన్ చేయాల్సిన అసలు యాక్టివిటీ ఇంత ఉంది కదా. ఇక్కడికి వచ్చి కొట్టుకోవడం ఏంటి హిందుత్వం? ఇట్స్ దేర్ ఇన్ ఎనీ స్టేట్ అన్న. ఈ ఒక స్టేటే ఫోకస్ చేయట్లేదు. ధర్మస్థల తీసుకో, కర్ణాటక ధర్మస్థల. అసలు ఆ రేప్ కేసు, అసలు రేపే చేసినోడు వాళ్ళందరూ కోర్టులో దొరికిపోయినా కూడా దాన్ని మళ్ళీ స్పిన్ చేసి ధర్మస్థల రేప్ చేసిందని. ఎందుకు? ఆ చుట్టుపక్కల ఉన్న దళిత గ్రామాలంతా కన్వర్షన్స్ యాక్టివిటీ ఆపుతుంది ఆ టెంపుల్. ఓకే. అండ్ రీసెంట్గా జరిగిన చిలుకూరి అయ్యగారిది కూడా ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, ఆయన వచ్చేసి ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తూ, మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హీస్ డ్రంక్ నేను అదే చెప్తున్నా. నేను ఫస్ట్ అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే లెట్ హిమ్ డూ ఇట్ అంట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకొని రా బాయ్, రామరాజ్యం అనే పేరుతో. ఆయన చేయలేదని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన కాదు, రంగరాజన్ గారు ఆ తప్పు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇన్నోసెంట్ ఆఫ్ ఇట్. ఆయన నేను ఒకవేళ చేసాడు అని ప్రూవ్ చేయాల్సి వస్తే చేసుకొని రబ్బాయి ఆయనకే సపోర్ట్ చేయంటాను నేను. రంగరాజన్ గారే ఉండాలి ఇక్కడ నాకు. ఎందుకంటే రంగరాజన్ గారు చేస్తున్న అసలు రామరాజ్యం పనులు జనాలకు తెలియదు. అసలు కాన్స్టిట్యూషనల్ రామరాజ్య అనే పదమే కాయిన్ చేసింది ఆయన. ఆయన చేసిన రామరాజ్యం ఎక్కువ కాలం సస్టైన్ అవుతుంది చెప్పాలంటే. డైటీ రైట్స్ మూవ్మెంట్ కోసం కొట్టుకుంటున్న ఒకే ఒక వ్యక్తి ఆయన. ఇటు సైడ్ చేసే రామరాజ్యం ఇదంతా నక్సల్ టైప్ ఉంది. దీనివల్ల ఎవరికి ఏమొస్తుందో తెలియదు. వాడి పర్సనల్ అజెండాలు ఫుల్ఫిల్ అవుతాయి. అందరు పర్సనల్ అజెండా మిస్టేక్ జనాల్లో ఇదే పోతుందన్న. ప్రతి ఒక్కడు జై శ్రీరాము హరహర మహాదేవ్ అనడం వల్ల ఎవడు దొంగ అర్థం కాకుండా పోతున్నారు. అండ్ రావణుడు మేకప్ వేసుకుని వచ్చేస్తున్నారు. నేను రాముడిని రామరాజ్యం స్థాపిస్తాను, వీడు రావణుడు. నేనేం చెప్పా, ఇట్లాంటి టైంలోనే నేను క్లియర్గా చెప్తాను, రావణుడు ఉండని రాబాయి కొన్ని రోజులు. నీకు ఎవడేంటో కోర్టు తెలుస్తుంది. డివైన్ విల్ డిసైడ్. సో అన్న, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం మిలిటరీ అటాక్స్ ఏవైతే చేసామో దీని వెనకాల ఎగ్జాక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అంటే ఇది జస్ట్ వాళ్ళకి మనకు సైకలాజికల్గా మనం ఫ్రీ అవ్వడం కోసం చేసిన అటాక్? అంటే ఇండియా అంతా ఎదురు చూస్తుంది, మోదీకి నువ్వు వెళ్ళి చెప్పుకో అన్నప్పుడు ఏం చేస్తారు మోదీ, ఏం చేస్తారు అని చెప్పి జస్ట్ మన అందరం ధైర్యంగా ఉండడం కోసం చేసిన అటాక్? దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ధైర్యంగా ఉండడానికి అడిగేవాడు లేడన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రివోల్ట్ అవ్వు అంత లేదు అక్కడ. ఎక్కడెక్కడో చిన్నగా ఉన్నాయి. ఇంకా నువ్వు ఏం చేయకు అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు దేశంలో. సిచ్యువేషన్ అది. కానీ మోదీ గారు ఆతంకవాదిని అసలు నేను వదిలిపెట్టను అనే తత్వం మోదీ గారిది. గోత్రా నుంచి తీసుకుంటే ఆయన తత్వం ఏం మారలేదు. జనాలు ఈజ్ నాట్ సైలెంట్. కాకపోతే ఆపరేషన్ సింధూర్ ఆ నామకరణమే మీరు చూడండి. వీళ్ళందరికీ విధవల్ని చేసిన వాళ్ళకి సింధూరం పెడుతున్న అంత గౌరవం ఇచ్చి చేసిన దాన్ని కూడా ఇక్కడున్న ఫెమినిస్టులు ఇదేదో ఇన్సల్టింగ్ ఉంది, అదేదో రక్త సింధూరం లాగా రక్తంతో పెట్టిన ఉమెన్ని ఇన్సల్ట్ చేసేలాగా ఉందని వాగుతున్నారన్న వీళ్ళు. ఈ వాగుడుగాళ్ళు అంత ధైర్యంగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో బతుకుతున్నారు అంటే దాన్ని కంపల్సరీ క్లీన్ చేయాలి. అది చాలా డేంజర్. అది ఆ నెరేటివ్ సపోర్ట్ చేసి దానికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్. మళ్ళీ
ఇది ఇక్కడ కంపల్సరీ దీని మీద పనిచేయాలి. ఆపరేషన్ సింధూర్ 9 టెర్రరిస్టుల క్యాంపుల్ని ఆల్మోస్ట్ ఒక 100 టెర్రరిస్టులను లేపేశాడు అన్న. యాక్షన్ టు రియాక్షన్ ఎంత వాల్యూమ్ ఉందో చూడండి. అండ్ ఐ కాల్ ఇట్స్ నాట్ ఎ రియాక్షన్ అనేది కోపంలో జరిగేది. కోపంలో చేసేవాడికి బ్రెయిన్ ఉండదన్న. మోదీ గారిది కోపం కాదు, ధర్మ సంస్థాపన అంటాను నేను. ఎందుకంటే 9 ఎంత కూల్గా లేపాడు. 9 టెర్రరిస్ట్ క్యాంపుల్లో అజ్మల్ కసబ్ ట్రైన్ అయిన టెర్రరిస్ట్ క్యాంప్ ఒకటి ఉంది. లెట్ మీ రీడ్ అవుట్ నేమ్స్ అన్న. మోదీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 టాలరెన్స్ అన్న టెర్రరిస్టులకి. లేపేసిన 9 బేస్ క్యాంపులు పేర్లు చదువుతాను చూడన్న. అవి ఏమేమి చేశాయి? జైషీ మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇన్ బహల్వాపూర్, మర్కజ్ సుబానల్లా అని కూడా అంటారు. అది అసలు ఐడియాలజికల్, ఈ జేఎంఈ ఐడియాలజీని చేసే దాంట్లో చాలా కట్టర్ ఇదనమాట, జిహాదీ అది. మసూద్ అజర్ అనేవాడిని హోస్ట్ చేసింది అది. పుల్వామా అటాక్కి లింక్ ఉంది, మన 40 జవాన్లను చంపేసిన దానికి కూడా దీంతో లింక్ ఉంది. ఇది ఐసిస్ ఫండెడ్, ఐసిస్ ప్రొటెక్టెడ్. 2015 నుంచి ఉన్నదాన్ని కంప్లీట్గా జీరో చేసాడు బహల్వాపూర్. నెక్స్ట్ లష్కర్ ఎ తైబా, ఆ బేస్ వచ్చేసి మురిద్కే అనే దాంట్లో ఉంటుంది. మర్కజ్ తైబా అనే పేరుతో ఉంటుంది. అది పాకిస్తాన్స్ లార్జెస్ట్ టెర్రర్ నర్సరీ అన్న ఇది. అజ్మల్ కసబ్ని ట్రైన్ చేసింది ఇది. ఫండెడ్ బై ఒసామా బిన్ లాడెన్. కాన్స్పిరేటర్స్ లైక్ డేవిడ్ హెడ్లీ, తహావూర్ రాణా ఇలాంటి వాళ్ళని హోస్ట్ చేసింది అది. ఆపరేటెడ్ బై FATF. నెక్స్ట్ 4వది సర్జాల్, నారావల్ అనే ప్రాంతంలో ఈ మళ్ళీ JEM లాంచ్ చేసిన బేస్ ఇది. దాన్ని హెల్త్ సెంటర్గా అనుకుంటూ ఉంటారనమాట. అది క్లినిక్ అంటారు దాన్ని. కాకపోతే డ్రోన్ లాంచెస్, టనల్ బేస్డ్ ఇన్ఫిల్ట్రేషన్, నాక్రో టెర్రర్ ఆప్స్ ఇలాంటివన్నీ చేసేవన్నమాట. అది అగైన్ ఐసిస్ ఫండెడ్. దాన్ని లేపేశాడు. 5వది సైల్ కోట్, హిజ్బుల్ ముజాహిదీన్ క్యాంప్. ఇది మిలిటెంట్స్ని ట్రైన్ చేసి ఇర్ఫాన్ తండా లాంటి ఆపరేషన్లన్నీ చేసిన ఇంకో క్యాంప్ ఇది. ప్రెసిషన్ అటాక్స్ అన్న మళ్ళీ ఇది. ఇదేదో సివిలియన్స్ మీద ఒకేసారి బాంబు వేసేయడం కాదు, ఇజ్రాయెల్ హమాస్ ఏరియాలో జరుగుతున్న అట్లాంటిది కాకుండా ప్రెసిషన్ టార్గెట్ తక్కువ టైంలో ప్లాన్ చేశారు. రా ఇంటెలిజెన్స్, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎలా ఉందో చూడండి. వీటన్నిటిని ఎన్ని రోజుల నుంచి ఫైండ్ అవుట్ చేసి ఉంటాయి వాళ్ళు, వాళ్ళ ఆపరేషన్స్ క్యాంప్స్ని. ఇలా లిస్ట్ గోసాన్ అన్న. లిస్ట్ కావాలంటే మనం డిస్క్రిప్షన్లో పెట్టేద్దాం. సో అదన్నా, వాట్స్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ ఆపరేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ అనేది ఫస్ట్ ఇదన్నా. ఇంకొకటి భారత ప్రజలకి న్యాయం జరగాలి. ప్లస్ ఇంకొకటి టూరిజంలో ఈ భయాందోళనలు కలగకూడదు. ఆ స్పాట్లో నువ్వు మళ్ళీ ఆ ప్లేస్కి నేను వెళ్ళను అంటే, కాశ్మీర్కి ఎందుకు వెళ్ళేవరా అంటున్నారు ఇక్కడ నరేటివ్. హనీమూన్ కాశ్మీర్కి ఎందుకు వెళ్ళాలి? కాశ్మీర్కే వెళ్ళాలి రాబాయ్ అనేలాగా రిప్లై ఇచ్చాడు. ప్రతి ఒక్కడు ఈ చాంటింగ్, కల్మా చదువు, రిలీజియన్ బేస్డ్ వాటన్నిటికీ కూడా ఈ బేస్ క్యాంప్సే అన్న కారణము. నీకు అక్కడ టూరిస్ట్ స్పాట్ని ఐడెంటిఫై చేసి మిగిలిన ఏరియాలన్నీ వదిలేసి, అమర్నాథ్ టెంపుల్ గొడవలు మనకి ఎప్పటి నుంచో తెలుసు. వాటన్నిటికీ సొల్యూషన్ ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 అవుతుంది, 3.0 అవుతుంది, అది ఆన్లోనే ఉంటుంది. అది నెక్స్ట్ అక్కడ ఎవడొచ్చినా కూడా ఆపరేషన్ సింధూర్ దాటుకుని వెళ్ళాల్సిందే. ఐ లవ్ ద నేమ్. సో అదే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ నేషనలిజం బట్ ఐ బిలీవ్ ఇన్ ఇంటర్నేషనలిజం. బట్ ఇలా జరిగినప్పుడు మాత్రం ఎవరైతే వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో అంటే మొత్తం స్టేట్ వెళ్ళి అక్కడ కూర్చోవాలన్న. ఈసారి 100 మంది వెళ్తారు, 5,000 మంది వెళ్ళి కాశ్మీర్లో కూర్చున్నాం, 2,000 మంది, 3,000 మంది, 1,00,000 మంది వెళ్ళి ఈసారి కాశ్మీర్లో వెళ్ళి కూర్చుంటాం. చంపితే ఎంతమందిని చంపుతారో చూసుకుందాం. నేషనలిజం. సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో సారీ టు డిస్టర్బ్, ఒకవేళ కాంటెంట్ నచ్చింది అనుకుంటే, కాంటెంట్ వాల్యుబుల్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నా అంటే, దీన్ని ప్రాపర్గా స్కేల్ చేయాలి అన్న, ఇంకొంచెం వాల్యూ గెస్ట్లను తీసుకురావాలి అన్న, ఖచ్చితంగా వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్స్ అనే ఆ నోట్ అనేది మనం చూపెట్టాలి. సో అది కూడా నాకు రీసెంట్గా వీళ్ళందరూ బాగా ఆ సబ్స్క్రైబర్స్ థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే, సో అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో పాడ్కాస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం, మీ చేతుల్లోనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఒక్కసారి టైం తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద చిన్న క్లిక్ చేయండి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు బార్డర్లో కరెక్ట్గా ప్లేస్ అయ్యి ఉన్నాయి. సో పాకిస్తాన్ ఏమంటది, గవర్నమెంట్ మేము టెర్రరిజంతో బాధపడుతున్నాం అని అంటది. ఈ వాళ్ళ భూముల్లో ఏదో దాక్కున్నట్టు, కానీ వీళ్ళు టెంట్లు వేసుకొని బార్డర్ దగ్గర నీట్గా కూర్చున్నారు. సో ఒక నెరేటివ్ ఏంటి అంటే, పాకిస్తాన్లో గవర్నమెంట్ బాడీ అనేది ఉంది, కానీ రన్ చేసేదంతా కూడా మిలిటరీ.
సో ఈ గవర్నమెంట్లో, పాకిస్తాన్ గవర్నమెంట్లో ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా సరే ఇక్కడ మిలిటరీ ఇన్వాల్వ్ అవుతుంది. Yes. ఆ మిలిటరీ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఐఎస్ఐ అండ్ ఐఎస్ఐ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ టెర్రరిజం. సో దీన్ని మనం ఎలా చూడదు. సో అసలు ఆ గవర్నమెంట్, పాకిస్తాన్లో గవర్నమెంట్ ఏ రోజు పాకిస్తాన్ ఎకనామీ గురించి ఆలోచించింది లేదు, ఏ రోజు పాకిస్తాన్ డెవలప్మెంట్ గురించి ఆలోచించలేదు లేదు, ఏ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించింది లేదు. వాళ్ళది ఓన్లీ మోటివ్ మిలిటరీ ఈజ్ ఈక్వల్ టు, ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు, మిలిటరీ ఈజ్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు జిహాద్ అండ్ టెర్రరిజం. సో దీన్ని ఎలా చూడొచ్చు అన్న? వీళ్ళు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిగిన వీడియోలు బయటకు వచ్చినాయి కదా, అక్కడ నిలబడుకుని ఉండే వాళ్ళ ఫోటోలు అదే లైవ్ ప్రూఫ్. టెర్రరిస్టుల ఆర్గనైజేషన్ లీడర్స్ తో పాటు పాకిస్తాన్ ఆర్మీ నిలబడుకుని ఉందన్న. అసలు పాకిస్తాన్ ఆర్మీయే డైరెక్ట్లీ లింక్డ్ విత్ టెర్రరిజం. సో దాన్ని లేవేయడంలో అసలు ఏమాత్రం తప్పలేదు. ఒసామా బిన్ లాడెన్ని కాపాడిందే వాళ్ళ క్యాంపుల్లో కూర్చోబెట్టుకున్నారన్న. అది అంత డేంజరస్ కంట్రీ అది. అది అసలు దాన్ని లేపేయడంలో అసలు ఏమాత్రం తప్పలేదు. పాకిస్తాన్ గేమ్ ఓవర్ చేయాలి అసలు చెప్పాలంటే. ఆపరేషన్ సింధూర్ కాదు, ఇంకో ఆపరేషన్ పెట్టి మోదీ షుడ్ గో ఫుల్ ఆన్ వెళ్తారని. ఇంకొక ఆపరేషన్ సీజ్ ఫైర్ అని అనౌన్స్ చేసిన తర్వాత నాకు ఇంకొక ఆపరేషన్ జరిగిందంటే ఇండియా విల్ డిక్లేర్ వార్ అని చెప్పేశాడు ఆయన ఆల్రెడీ. ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ నాకు జరగకూడదు దేశంలో. కానీ వాళ్ళు వినరన్న, ఎందుకంటే దే గో బై ద బుక్. అనగానే రిలీజన్ యాంగిల్ వస్తుంది. రిలీజన్ రాగానే బ్రిటిష్ వాడు రెడీగా ఉంటాడు, నువ్వు చేయరా పై నేను ఫండ్స్ చేసుకుంటా. ఆర్మీ ఇస్ కరప్ట్. పాకిస్తాన్ ఆర్మీ అండ్ టెర్రరిజం దెర్ ఇస్ నో డిఫరెన్స్. అండ్ హౌ చైనా ఈ సపోర్టింగ్ పాకిస్తాన్ అన్న చైనాలో మనకి ఫేస్బుక్, వాట్సాప్ ఇది ఉండదు, వీచాట్ వాళ్ళు కంట్రోల్ చేసే మీడియా ఉంటుంది. అందులో ఇండియా పాకిస్తాన్ అటాక్ చేసింది, పాకిస్తాన్ ఈజ్ ఇన్నోసెంట్ అని చెప్పేసి వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు అన్న చైనా. చైనా వాడు ఇచ్చిన డ్రోన్లే అనుకుంటాను, అందుకే ఆ వెగిరి మళ్ళీ వాడి మీద వాడి దేశం మీద పడ్డాయి చైనా పీసులు. చైనా వాడికి వచ్చేది ఏముండదన్న, ఎందుకంటే చైనా ముస్లింలని ఎంత భయంకరంగా క్లీన్ చేసిందో మనం చూసాం. నేను అందుకే చెప్తాను, ట్రేడ్ యాంగిల్ చూడండి. ఇక్కడ జిహాదీ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఇట్స్ నాట్ రిలీజన్ కదా, ముస్లింలు కూడా ఎల్లగొట్టారు కదా, మాస్కుల్ని కూల్చారు కదా. ట్రేడ్ ఈజ్ ఇంపార్టెంట్. నీకు ఆర్మ్స్ ఇప్పుడు వుహాన్ ల్యాబ్స్లో జరిగిన మన కరోనా వైరస్ని నీకు ప్రమోట్ చేయాలి ఎట్లంటే జమాత్ లాంటి ఒక ఈవెంట్, ఇట్లాంటివన్నీ తీసుకుని దేశం మొత్తంలో ఇట్లుంటాయి అనమాట. ఇవి ఇంకా నవ్వుకోవడం కాదు కానీ అన్న, సీరియస్ అన్న, వెరీ సీరియస్లీ దిస్ ఈస్ హౌ దే ఆర్ లింక్డ్. అండ్ ఈ వార్ ఒకవేళ జరిగితే ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అన్న? అంటే ఎవరు దీన్ని ఫండ్ చేస్తారు? హూ కెన్ మేక్ మనీ యాక్చువల్లీ? వార్ అనేది ఎవరికైనా డిస్ట్రక్షన్ అన్న. వార్ ఈజ్ డిస్ట్రక్షన్, టిక్ మార్క్. కాకపోతే కంపల్సరీ చేయాల్సి వచ్చినప్పుడు, ఈ మధ్య శ్రీకృష్ణుడు మీమ్స్ వైరల్ అవుతున్నాయి, చెప్పి చూశాను రాబాయ్, వినలేదు. ధర్మానికి, రాముడికి కృష్ణుడికి ఇదే అన్న తేడా ఏంటంటే, రాముడు ఉన్నప్పుడు ధర్మం అనే దాని మీద నిలబడ్డాడు ఆయన. ఎందుకంటే ఎవరికి ఫ్యూచర్ జనరేషన్స్కి నేను సెట్ చేస్తున్నాను అనే టైప్లో. సీతమ్మని అడవులకు పంపేదానికి కూడా వెనకాడలేదు, ఎందుకంటే నేను రాజు పొజిషన్లో ఉన్నాను, నేనే ఇట్లా ఇంట్లో పెట్టుకుని అవన్నీ చేస్తే ప్రజలు ఏం చేస్తారు. ఐ షుడ్ బికమ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ధర్మ అందరికీ తెలుసు. దుర్యోధన దగ్గరికి వెళ్ళి కూడా చెప్పాడు. దుర్యోధనుడు రిప్లై ఏంటన్నా, నాకు తెలుసు రాబోయే ధర్మం అంటే ఏంటో అధర్మం అంటే ఏంటో, కానీ నాకు అధర్మమే చేయాలనిపిస్తుంది, నువ్వు పక్కకి వెళ్ళు. ఇట్లాంటి చంపేయాలి రాబోయే శ్రీకృష్ణుడు ఫార్ములా లేవేసాడా. మోదీ గారు అదే చేస్తున్నారన్న. కంప్లీట్ కరప్ట్ పొల్యూట్ అయిపోయింది బ్రెయిన్స్. ఇన్నోసెంట్ సివిలియన్స్ని కాఫీర్ అనే పేరు పెట్టి చంపేస్తున్నాడు. ఈయన ఎందుకు రానియాలి దేశంలో? నేను అట్లా చంపేస్తే నువ్వు ఆర్మీ వీక్ ఉందంటావా నువ్వు ఇన్నోసెంట్ సివిలియన్స్ని? అసలు నీకు ఏ రకంగా పాసిబుల్ చెప్పను. నువ్వు ప్రతిసారి ఇట్లా అన్ని సర్వేలెన్స్ సీసీ కెమెరాలు పెట్టుకుని ఉండగలుగుతుంది అక్కడక్కడ. అట్లా ప్రపంచంలో ఎక్కడైనా ఉంది అసలు? ఏ బార్డర్లో అయినా దే ఆర్ స్టాండింగ్ అప్ ఫర్. ఆర్మీని బ్లేమ్ చేయొద్దు నువ్వు, అసలు జిహాదుల్ని బ్లేమ్ చేయాలి. వాడు ఎందుకు వస్తున్నాడు గన్ పట్టుకుని? హూ ఈజ్ ఇన్స్పైరింగ్ యూ, హూ ఈజ్ డ్రగ్గింగ్ యూ ఫ్రమ్ బిహైండ్? వేరే వాడిని చంపాయని చెప్పి. అండ్ ఇక్కడ చిన్న పాయింట్ అడ్రస్ చేయాలన్నా, వీళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు వస్తున్నారో హ్యూజ్ లోకల్ సపోర్ట్ ఆఫ్ కాశ్మీరీ లోకల్స్, లోకల్ ముస్లిం. దారుణం ఇది. అన్నిటికన్నా దారుణం పహల్గామ్ ఏరియాను చూస్ చేసుకోవడానికి అనదర్ రీజన్ ఇది. సొరంగాలు, టనల్స్ ఒకటి, ఇదొకటి, ప్లస్ నువ్వు వెళ్ళి మోదీ గారికి చెప్పు అనే స్ట్రాటజీ ఒకటి. వీటి మీద ఫోకస్ చేయాలి జనాలు. అంతేగాని అక్కడ ఆర్మీ లేదు, ఎందుకు కాపాడతావు, టూరిస్టులు మేము ఎట్లా వెళ్ళాలి, ప్రొటెక్షన్. ప్రతి ఒక్కడు సోల్జర్ అవ్వాల్సిన టైంలో ఉన్నాం. ప్రతి హిందూ సోల్జర్ అవ్వాలి ఇప్పుడు. బికాజ్ మన స్ట్రీట్స్లో వెజిటబుల్ వెండర్స్లో కూడా మనకి ఎవడుంటాడు మనకు తెలియదు. నాట్ క్రియేటింగ్ ప్యానిక్,
కానీ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో నువ్వు హిందువా ముస్లిమా అది ఆటోమేటిక్గా రిలీజియన్ కదన్నా. సో మనం ఎవరిని చూసినా సరే ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితిలోనే ఉంది. ఐడెంటిఫై ఇప్పుడైతే నరేటివ్ వాడు చేసిన పని ఎంత పెద్ద తప్పు చేశారంటే పహల్గామ్లో వాడు రిలీజియన్ అడిగి మరీ చంపడము అనేది అతిపెద్ద దేశంలో ఎక్స్క్యూజ్ లేదు. ఇంకా దేశంలో నువ్వు కాదని చెప్పురా చూద్దాం, ముస్లిం కాదని చెప్పురా, టెర్రరిస్ట్ ముస్లిం కాదని చెప్పురా అని అడుగుతున్నారు. టెర్రరిజం హ్యాజ్ అ రిలీజన్ అండ్ ఇస్లాం అనేది నరేటివ్ ఇప్పుడు. అండ్ అన్న మీరు ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మిలిటరీ ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సోల్జర్ అవ్వాలి అని మీరు అన్నారు. ఇక్కడ నాకు ఆర్ఎస్ఎస్ గుర్తొచ్చింది. ఆర్ఎస్ఎస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు? ఆర్ఎస్ఎస్ ఇస్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అన్న, అది దేశానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ని ఇస్తుంది. రా ఏజెంట్స్ కూడా ఇప్పుడు ఈ ఆపరేషన్ ఈ టెర్రరిస్ట్ క్యాంపుల్ని లేపాలి అట్లంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్, వాళ్ళని తీసుకెళ్ళి ఒక కార్యకర్త అక్కడ పనిచేసి అది ఉంటుంది చూసారా ఆపరేషన్ ఎలా ఉంటుందంటే అన్న, కేరళలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తని పంపారు. ఆయన ప్యూర్ వెజిటేరియన్. అక్కడికి వెళ్ళి ఆ చేపలతో ఉన్నాడనమాట. ఆ మత్స్యకారులంతా కృష్ణ కన్వర్ట్ అవుతారని చెప్పి వాళ్ళ కలిసిపోవాలంటే ఆయన చేపలు తిన్నాడు. ఒకరోజు వెళ్ళి ఇట్లా శీర్షాసనం ఇట్లా ఒక దీంట్లో వేస్తే నిలబడుకుని ఉంటే ఆ పోస్టర్కి కొంతమంది వచ్చారు, ఏంటి నా అట్లా అలా అట్రాక్ట్ చేశాడు. మెల్లగా స్టార్ట్ చేశాడు యాక్టివిటీ. ఆ తర్వాత జనాలకు చెప్పడం స్టార్ట్ చేశాడు, ఇదంటే ఇది నా. ఇప్పుడు అక్కడ పెద్ద హిందుత్వ ఆర్ఎస్ఎస్ ఉంది. అట్లుంటాయన్న వాళ్ళ వర్క్స్. అంటే సోల్జర్కి ఏమాత్రం తక్కువ కాదన్నది. శత్రువు ఉన్న ఏరియాలో అజిత్ దోవల్ పాకిస్తాన్లో వెళ్ళి ముస్లిం లాగా ఉన్నాడు కొన్ని సంవత్సరాలు తెలుసా? అవునన్నా ఉన్నారు. ఆయనది చెవు ఆయన ఒక స్టోరీ చెప్తారు. ఆయన చెవు కుట్టించుకుంటే అది వేరే పర్సన్కి కనిపించి ఆయన్ని పక్కకి తీసుకెళ్ళి ఇది ఇట్లా కనిపిస్తుంది, దీన్ని సర్జరీ చేయించుకో, ఎందుకంటే నేను హిందువునే ముస్లిం రూపంలో ఉన్నా అని చెప్పేసి ఆయన. అసలు నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే అన్న, ఎవరైతే చెప్పారో ఇది సర్జరీ చేయించుకో ప్లాస్టిక్ సర్జరీ అని ఎవరైతే చెప్పారో ఆయన వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్ చేస్తే అక్కడ చిన్న శివలింగం ఉందన్న. సో నేను రోజు దీనికి ప్రేయర్ చేస్తాను, సో మీలాంటి వాళ్ళు బ్రతకాలి, సో ఇలాంటివి చూసుకోండి అని చెప్పేసి చెప్పారన్న. అది విన్నప్పుడు నాకు అసలు ఏం గుండె అది. అలాంటి కంట్రీలోకి వెళ్ళి అన్ని ఇయర్స్ ఉండి ఎవరికి డౌట్ రాకుండా ఎన్నో సీక్రెట్స్ మన ఇండియాకి తెచ్చారు అంటే అన్న, అలాంటి వాళ్ళ మీద సినిమా తీస్తేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి అన్న. అలాంటిది రియల్ లైఫ్లో ఆయన చేశారు అంటే అది ఎలాంటి గుండె అన్నది, అది ఎట్లా అనిపిస్తుంది అన్న. మనకి లైట్ ఆఫ్ చేస్తేనే భయం అన్న, అలాంటిది వేరే కంట్రీలోకి అది నాట్ ఏ స్మాల్ థింగ్ అన్న. వేరే కంట్రీలో మనం మెంటల్గా చాలా సఫర్ అవుతాం. నేను కొన్ని కంట్రీస్ తిరిగే కదా, నాకు తెలుసు. ఇన్ని సెక్యూరిటీస్ ఉండి మనం ఆ కంట్రీలో ఉండాలి అంటేనే కొంచెం జంకుతాం. అలాంటిది ఆయన ఇల్లు చేశారు అంటే మీరు మంచిగా అడ్రస్ చేశారు అంటే రియలీ అప్రిషియేటెడ్. ఆర్ఎస్ఎస్ వర్క్స్ కూడా ఇలా ఉంటాయన్న. దట్స్ వేర్ ఇలాంటి రోల్ బ్రెయిన్ ఇస్తుంది, కంట్రీ బ్రెయిన్ అన్నది. యాక్చువల్గా మన దేశానికి బ్రెయిన్ బ్రాహ్మిన్స్ అంటారు. అండ్ బ్రాహ్మిన్స్ ఉన్న ఇంటెలిజెన్స్ మనకి వాళ్ళని కాపాడుకోవాలి. బికాస్ ఆ వేదాల నుంచి వచ్చిన ఇదే అసలు ఇంటెలిజెన్స్ అన్న. ఇలా అన్నింటిలోనూ మాయ, పొల్యూషన్ రకరకాలుగా ఉంటాయి, వేరే కోరికలు అవన్నీ ఉంటాయి. అండ్ ఇస్లాం ఇండియన్ ముస్లిమ్స్ని ఏం చేయాలి అని మనం అనుకుంటే దే ఆర్ మైనారిటీస్ అని రకరకాల నెరేటివ్స్ అన్ని పక్కన పెడితే ఒక డిసిప్లిన్ అనేది దేశంలో తీసుకురావాలన్న. దాంట్లో ఎవడు బార్డర్ క్రాస్ చేస్తున్నా, లైన్ క్రాస్ చేస్తున్నా కూడా వాడిని డిసిప్లిన్లో సెట్ చేయాలి. ఎవరైనా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్, అది సెట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ డెమోక్రటిక్ గవర్నమెంట్కి ఉంటుంది. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, అది డెమోక్రసీ అనేది మాటల్లో ఉంది కానీ చేతల్లో చేయట్లేదు వీళ్ళు. కష్టం ఉన్నది, ఇంకా చాలా కొన్ని జనరేషన్స్ టైం పడుతుంది సెట్ అవ్వాలంటే. కాంగ్రెస్ అనేది మొత్తం పొల్యూట్ చేసి పారేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది కదా అన్న. 2027 తర్వాత అన్న కష్టం, బికాస్ అమిత్ షా హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఇట్. కాంగ్రెస్ 0 అవుతుంది పక్క. అప్పుడు లెట్ మీ ఫినిష్. అప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ హిందువుల్ని సెట్ చేయడం ఒకటే అన్న. బికాస్ వీళ్ళు రాడికలైజ్ అవుతున్నారు, మనలో మనం కొట్టుకునేది అనేది ఎక్కడికో దారితీస్తుంది. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చాలా బిజీగా ఉన్నారు, సో ఒక చిన్న మెసేజ్ నా మీద గౌరవంతో మీరు ఇంత టైం ఇచ్చారు, రోజంతా ఇచ్చారు. ఇన్క్విజిట్ అన్న, నువ్వు అడిగి జనాలకు చెప్పాలనే ఉంది చూసావా, యూ హ్యావ్ ఎ స్టైల్ ఇన్ ఇట్. ఐ లవ్ ఇట్.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ ఆర్మీకి బిఫోర్ వి క్లోజ్, ఇండియన్ ఆర్మీకి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలన్నా. ఈ ఇండియన్ ఆర్మీని బ్లేమ్ చేస్తున్న దొంగలందరికీ ఇట్లా షేక్ అయ్యేలాగా ఒక సెల్యూట్ కొడదామన్నా. జై జవాన్ జై హింద్.